సెటు నా కొడుకు మీద కేసేయాలి. ఎందుకు కొట్టిండా పొడిచిండా? లేదు సార్, నాకు పళ్ళ పురుసు కొని ఆ? ఏంది? పళ్ళ పురుసు సెటు ఈ తొందర కదా. టూత్ బ్రష్ ఏమో సార్. తాత టూత్ బ్రష్ ఇంకా నొప్పి తగ్గనీకే టాబ్లెట్లు రాసిన. మీరు రోజుగా పండ్ల పురుసుతోనే పనులు తోముతారా? అందుకనే మత్తు తెల్లగున్నాయి. పళ్ళ పురుసు గోళీలు డాక్టర్ అమ్మ రాసింది, పట్టకరా. ఇప్పుడు యాదికొస్తా నీకు నేను, ఇంకెప్పుడు యాదికిరాను నేను. పట్టకరా రేపు పొద్దున మరొకకు. అవును, కట్నం మస్తు ఇస్తున్నావంట ఎవరో అంటుంటిన్నా. మన నాయన కోట్లు కోట్లు సంపాదించి పెట్టాడు కదా, అంత మొత్తం ఆనకే ఇస్తున్నా. నల్ల తోలు గిరా గిరా తిరిగి తుమ్ముకి చూడలేకపోతురా. పక్కూరు సర్పంచ్ వచ్చిందారా? వచ్చిందిరో అమ్మ నీ అమ్మ. ఏం తయారైంది తెలుసా ఇది? ముసలి కళాకారులు. నా మనమరాలు కాబోయే కలెక్టరు. కరెంట్ కనెక్షన్ హెల్ప్ మేడమా? గవర్నమెంట్ తో మాట్లాడి కరెంట్ పెట్టియచ్చు కదా. చిచి, అది గవర్నమెంట్ కాదు, గార్మెంట్. దాదా నీ కొడుకు ఏం పంపింది చూడు. నా కొడుకు నా కొడుకేరా, నన్ను మంచిగా చూసుకుంటాడు. పెట్టండి సెటు, కేసు పెట్టండి. కేసా? మామనా? కేసే, మీ మామనే నా మీద కేసేసిండు. ఈ పళ్ళ బుడ్స్ కేసా? నా కొడుకు నాకు ఓ సెట్ కూడా కొనియాడు సార్. నా చిన్నప్పుడు నువ్వు నాకేమైనా చెడ్డల గురించి అయింది? నీకు నీకు అవు షెడ్యూల్ కొనియలే, చిన్నప్పటి నుంచి పరివాద తిరిగినావు. నా ఇజ్జత్ తీయనీకే ఉన్నావు నువ్వు. చెప్తా ఉండు, నీ పని చెప్తా ఉండు. గణిత నాకు తెలియదు సార్, ఏమైనా సరే నేను హైకోర్టుకు పోతా. ఎవరి జాగా వాళ్ళకే ఉండాలి, వాళ్ళటు మేమిటు. ముసలిగానాక నీకన్నా ముందు నేనే పోతా. ఒక్కరిని మాత్రం ఉండాలని. ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నీకేం కావాలి? కొన్ని కథలు మొదట్లో సరళంగా అనిపిస్తాయి, కానీ క్రమంగా భావోద్వేగ గందరగోళపు పొరలను విప్పుతాయి. ఒక సంభాషణతో పరిష్కరించగలిగిన విషయం చివరికి పూర్తిస్థాయి కలహంగా మారుతుంది. పెళుసుగా ఉండే అహంభావాలు మరియు సంభాషణ లేకపోవడం అనేవి బహుశా విచ్ఛిన్నమైన కుటుంబాలలో అత్యంత సాధారణమైన అంశాలు. తెలంగాణలోని ఒక కల్పిత గ్రామం నేపథ్యంలో తెరకెక్కిన పల్లబురుసు టూత్ బ్రష్ అనే తెలుగు చిత్రానికి కథ అందించిన దర్శకుడు ఉదయ్ చౌహాన్ ఒక సార్వత్రిక కథను అన్వేషిస్తూ సినిమా హాలులో మనస్ఫూర్తిగా నవ్వుకున్నాక లేదా కన్నీళ్లు పెట్టుకున్నాక కూడా ప్రేక్షకులు దాని గురించి చాలా కాలం పాటు ఆలోచిస్తారని ఆశిస్తున్నారు. పల్లబురుసు చిత్రం దంతవైద్యుడు సూచించిన మందులతో పాటు టూత్ బ్రష్ కూడా వాడమని శంభో సుధాకర్ రెడ్డికి సలహా ఇవ్వడంతో మొదలవుతుంది. వాటిని కొనడానికి అతని దగ్గర స్తోమత ఉండదు. దాంతో అతను రైల్వే గేట్ మ్యాన్ గా పనిచేసే తన కొడుకు తిరుపతి మురళీధర్ గౌడ్ని ఆశ్రయిస్తాడు. దశాబ్దాలుగా తండ్రి కొడుకుల మధ్య సంబంధాలు ఎలా చెడిపోయాయో ప్రారంభ సన్నివేశాలు చూపిస్తాయి. ఆర్థిక బాధ్యతల భారంతో కొడుకు అయిష్టంగానే తన తండ్రికి అవసరమైనవి కొని చివరికి వాటిని పోగొట్టుకుంటాడు. దాంతో గందరగోళం చెలరేగుతుంది. పల్లబురుసు ఒక వివాదాంశంగా మారి పరిస్థితులు ముదిరిపోకముందే ఉదయ్ చౌహాన్ ఆ గ్రామాన్ని మనోహరంగా యథార్థంగా చిత్రించాడు. పెద్దలందరూ రోజువారీ జీవితంలోని సాధారణ ఆనందాలతో సంతృప్తి చెందరు. వారు టీ స్టాల్లో సమయం గడపవచ్చు లేదా చెట్టు కింద సేద తీరవచ్చు, కాని వారి ఆర్థిక పరిస్థితి శంభో కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఒకరికి ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యుడు అలెక్సాను బహుమతిగా ఇస్తే మరొకరు తన టాబ్లెట్లో ఆన్లైన్ కంటెంట్కు బానిసయ్యారు. కుటుంబ కలహాల మధ్య గ్రామంలో జీవితం సాగిపోతుండగా అందరూ మామూలుగానే ఒకరి మాటలు ఒకరు వింటుంటారు. ఇల్లు, పెళ్లి అలంకరణ లేదా విలక్షణమైన పోస్టర్లు, ఇలా ఏది చూసినా ఈ చిత్రంలోని సౌందర్యం స్పష్టంగా సాంప్రదాయబద్ధంగా ఉంటుంది. సినిమాటోగ్రాఫర్ వినోద్ కె బంగారి నాటకానికి అత్యంత అవసరమైన వాటిపైనే తన కెమెరాను కేంద్రీకరిస్తారు. ఒక సన్నివేశంలో శంభో బాధతో ఉన్న ముఖం నుండి జూమ్ అవుట్ చేసి విశాలమైన పొలలను, చెట్టును చూపించడం ద్వారా ఒక ఒంటరి వృద్ధుడి దుస్థితి ఆయన తెలియజేస్తారు. ప్రొడక్షన్ డిజైనర్ క్షితిజ్ జీవన్ రణధీర్ మరియు కాస్ట్యూమ్ డిజైనర్ ప్రిన్సీ వైద్ కూడా ఆ సాంప్రదాయబద్ధమైన వాతావరణం ప్రకాశించేలా చేస్తూ దాదాపు కనిపించకుండా ఉంటారు. పవన్ సిహెచ్ సంగీతం కథనానికి జీవం పోస్తుంది. అలాగే ఎక్కడ తగ్గించాలో కూడా ఆయనకు తెలుసు. లీధర్ గౌడ్ ఫోటో క్రెడిట్ ప్రత్యేక ఏర్పాటు. కొన్ని కథలు మొదట్లో సరళంగా అనిపిస్తాయి, కాని క్రమంగా భావోద్వేగ గందరగోళపు పొరలను విప్పుతాయి. ఒక సంభాషణతో
పరిష్కరించగలిగిన విషయం చివరికి పూర్తిస్థాయి కలహంగా మారుతుంది. పెళుసుగా ఉండే అహంభావాలు మరియు సంభాషణ లేకపోవడం అనేవి బహుశా విచ్ఛిన్నమైన కుటుంబాలలో అత్యంత సాధారణమైన అంశాలు. తెలంగాణలోని ఒక కల్పిత గ్రామం నేపథ్యంలో తెరకెక్కిన పల్లబురుసు టూత్ బ్రష్ అనే తెలుగు చిత్రానికి కథ అందించిన దర్శకుడు ఉదయ్ చౌహాన్ ఒక సార్వత్రిక కథను అన్వేషిస్తూ సినిమా హాలులో మనస్ఫూర్తిగా నవ్వుకున్నాక లేదా కన్నీళ్లు పెట్టుకున్నాక కూడా ప్రేక్షకులు దాని గురించి చాలా కాలం పాటు ఆలోచిస్తారని ఆశిస్తున్నారు. ఒక అపరిచితుడి దుఃఖాన్ని సినిమాగా మలచడంపై పల్లబురుసు దర్శకుడు ఉదయ్ చౌహాన్. పల్లబురుసు చిత్రం దంతవైద్యుడు సూచించిన మందులతో పాటు టూత్ బ్రష్ కూడా వాడమని శంభో సుధాకర్ రెడ్డికి సలహా ఇవ్వడంతో మొదలవుతుంది. వాటిని కొనడానికి అతని దగ్గర స్తోమత ఉండదు. దాంతో అతను రైల్వే గేట్మ్యాన్ గా పనిచేసే తన కొడుకు తిరుపతి మురళీధర్ గౌడ్ని ఆశ్రయిస్తాడు. దశాబ్దాలుగా తండ్రి కొడుకుల మధ్య సంబంధాలు ఎలా చెడిపోయాయో ప్రారంభ సన్నివేశాలు చూపిస్తాయి. ఆర్థిక బాధ్యతల భారంతో కొడుకు అయిష్టంగానే తన తండ్రికి అవసరమైనవి కొని చివరికి వాటిని పోగొట్టుకుంటాడు. దాంతో గందరగోళం చెలరేగుతుంది. ప్రకటన పల్లబురుసు తెలుగు. దర్శకుడు ఉదయ్ చౌహాన్. తారాగణం సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యద్మ, గోమతీర. కొన్ని కథలు మొదట్లో సరళంగా అనిపిస్తాయి, కానీ క్రమంగా భావోద్వేగ గందరగోళపు పొరలను విప్పుతాయి. ఒక సంభాషణతో పరిష్కరించగలిగిన విషయం చివరికి పూర్తిస్థాయి కలహంగా మారుతుంది. పెళుసుగా ఉండే అహంభావాలు మరియు సంభాషణ లేకపోవడం అనేవి బహుశా విచ్ఛిన్నమైన కుటుంబాలలో అత్యంత సాధారణమైన అంశాలు. తెలంగాణలోని ఒక కల్పిత గ్రామం నేపథ్యంలో తెరకెక్కిన పల్లబురుసు టూత్ బ్రష్ అనే తెలుగు చిత్రానికి కథ అందించిన దర్శకుడు ఉదయ్ చౌహాన్ ఒక సార్వత్రిక కథను అన్వేషిస్తూ సినిమా హాలులో మనస్ఫూర్తిగా నవ్వుకున్నాక లేదా కన్నీళ్లు పెట్టుకున్నాక కూడా ప్రేక్షకులు దాని గురించి చాలా కాలం పాటు ఆలోచిస్తారని ఆశిస్తున్నారు. పల్లబురుసు చిత్రం దంతవైద్యుడు సూచించిన మందులతో పాటు టూత్ బ్రష్ కూడా వాడమని శంభో సుధాకర్ రెడ్డికి సలహా ఇవ్వడంతో మొదలవుతుంది. వాటిని కొనడానికి అతని దగ్గర స్తోమత ఉండదు. దాంతో అతను రైల్వే గేట్ మ్యాన్ గా పనిచేసే తన కొడుకు తిరుపతి మురళీధర్ గౌడ్ని ఆశ్రయిస్తాడు. దశాబ్దాలుగా తండ్రి కొడుకుల మధ్య సంబంధాలు ఎలా చెడిపోయాయో ప్రారంభ సన్నివేశాలు చూపిస్తాయి. ఆర్థిక బాధ్యతల భారంతో కొడుకు అయిష్టంగానే తన తండ్రికి అవసరమైనవి కొని చివరికి వాటిని పోగొట్టుకుంటాడు. దాంతో గందరగోళం చెలరేగుతుంది. పల్లబురుసు ఒక వివాదాంశంగా మారి పరిస్థితులు ముదిరిపోకముందే ఉదయ్ చౌహాన్ ఆ గ్రామాన్ని మనోహరంగా యథార్థంగా చిత్రించాడు. పెద్దలందరూ రోజువారీ జీవితంలోని సాధారణ ఆనందాలతో సంతృప్తి చెందరు. వారు టీ స్టాల్లో సమయం గడపవచ్చు లేదా చెట్టు కింద సేద తీరవచ్చు. కాని వారి ఆర్థిక పరిస్థితి శంభో కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఒకరికి ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యుడు అలెక్సాను బహుమతిగా ఇస్తే మరొకరు తన టాబ్లెట్లో ఆన్లైన్ కంటెంట్కు బానిసయ్యారు. కుటుంబ కలహాల మధ్య గ్రామంలో జీవితం సాగిపోతుండగా అందరూ మామూలుగానే ఒకరి మాటలు ఒకరు వింటుంటారు. ఇల్లు, పెళ్లి అలంకరణ లేదా విలక్షణమైన పోస్టర్లు, ఇలా ఏది చూసినా ఈ చిత్రంలోని సౌందర్యం స్పష్టంగా సాంప్రదాయబద్ధంగా ఉంటుంది. సినిమాటోగ్రాఫర్ వినోద్ కె బంగారి నాటకానికి అత్యంత అవసరమైన వాటిపైనే తన కెమెరాను కేంద్రీకరిస్తారు. ఒక సన్నివేశంలో శంభో బాధతో ఉన్న ముఖం నుండి జూమ్ అవుట్ చేసి విశాలమైన పొలలను, చెట్టును చూపించడం ద్వారా ఒక ఒంటరి వృద్ధుడి దుస్థితి ఆయన తెలియజేస్తారు. ప్రొడక్షన్ డిజైనర్ క్షితిజ్ జీవన్ రణధీర్ మరియు కాస్ట్యూమ్ డిజైనర్ ప్రిన్సీ వైద్ కూడా ఆ సాంప్రదాయబద్ధమైన వాతావరణం ప్రకాశించేలా చేస్తూ దాదాపు కనిపించకుండా ఉంటారు. పవన్ సిహెచ్ సంగీతం కథనానికి జీవం పోస్తుంది. అలాగే ఎక్కడ తగ్గించాలో కూడా ఆయనకు తెలుసు. లీధర్ గౌడ్ ఫోటో క్రెడిట్ ప్రత్యేక ఏర్పాటు. కొన్ని కథలు మొదట్లో సరళంగా అనిపిస్తాయి, కాని క్రమంగా భావోద్వేగ గందరగోళపు పొరలను విప్పుతాయి. ఒక సంభాషణతో పరిష్కరించగలిగిన విషయం చివరికి పూర్తిస్థాయి కలహంగా మారుతుంది. పెళుసుగా ఉండే అహంభావాలు మరియు సంభాషణ లేకపోవడం అనేవి బహుశా విచ్ఛిన్నమైన కుటుంబాలలో అత్యంత సాధారణమైన అంశాలు. తెలంగాణలోని ఒక కల్పిత గ్రామం నేపథ్యంలో తెరకెక్కిన పల్లబురుసు టూత్ బ్రష్ అనే తెలుగు చిత్రానికి కథ అందించిన దర్శకుడు ఉదయ్ చౌహాన్ ఒక సార్వత్రిక కథను అన్వేషిస్తూ సినిమా హాలులో
మనస్ఫూర్తిగా నవ్వుకున్నాక లేదా కన్నీళ్లు పెట్టుకున్నాక కూడా ప్రేక్షకులు దాని గురించి చాలా కాలం పాటు ఆలోచిస్తారని ఆశిస్తున్నారు. ఒక అపరిచితుడి దుఃఖాన్ని సినిమాగా మలచడంపై పల్లబురుసు దర్శకుడు ఉదయ్ చౌహాన్. పల్లబురుసు చిత్రం దంతవైద్యుడు సూచించిన మందులతో పాటు టూత్ బ్రష్ కూడా వాడమని శంభో సుధాకర్ రెడ్డికి సలహా ఇవ్వడంతో మొదలవుతుంది. వాటిని కొనడానికి అతని దగ్గర స్తోమత ఉండదు. దాంతో అతను రైల్వే గేట్మ్యాన్ గా పనిచేసే తన కొడుకు తిరుపతి మురళీధర్ గౌడ్ని ఆశ్రయిస్తాడు. దశాబ్దాలుగా తండ్రి కొడుకుల మధ్య సంబంధాలు ఎలా చెడిపోయాయో ప్రారంభ సన్నివేశాలు చూపిస్తాయి. ఆర్థిక బాధ్యతల భారంతో కొడుకు అయిష్టంగానే తన తండ్రికి అవసరమైనవి కొని చివరికి వాటిని పోగొట్టుకుంటాడు. దాంతో గందరగోళం చెలరేగుతుంది. ప్రకటన పల్లబురుసు తెలుగు. దర్శకుడు ఉదయ్ చౌహాన్. తారాగణం సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యద్మ, గోమతీర. కొన్ని కథలు మొదట్లో సరళంగా అనిపిస్తాయి, కానీ క్రమంగా భావోద్వేగ గందరగోళపు పొరలను విప్పుతాయి. ఒక సంభాషణతో పరిష్కరించగలిగిన విషయం చివరికి పూర్తిస్థాయి కలహంగా మారుతుంది. పెళుసుగా ఉండే అహంభావాలు మరియు సంభాషణ లేకపోవడం అనేవి బహుశా విచ్ఛిన్నమైన కుటుంబాలలో అత్యంత సాధారణమైన అంశాలు. తెలంగాణలోని ఒక కల్పిత గ్రామం నేపథ్యంలో తెరకెక్కిన పల్లబురుసు టూత్ బ్రష్ అనే తెలుగు చిత్రానికి కథ అందించిన దర్శకుడు ఉదయ్ చౌహాన్ ఒక సార్వత్రిక కథను అన్వేషిస్తూ సినిమా హాలులో మనస్ఫూర్తిగా నవ్వుకున్నాక లేదా కన్నీళ్లు పెట్టుకున్నాక కూడా ప్రేక్షకులు దాని గురించి చాలా కాలం పాటు ఆలోచిస్తారని ఆశిస్తున్నారు. పల్లబురుసు చిత్రం దంతవైద్యుడు సూచించిన మందులతో పాటు టూత్ బ్రష్ కూడా వాడమని శంభో సుధాకర్ రెడ్డికి సలహా ఇవ్వడంతో మొదలవుతుంది. వాటిని కొనడానికి అతని దగ్గర స్తోమత ఉండదు. దాంతో అతను రైల్వే గేట్ మ్యాన్ గా పనిచేసే తన కొడుకు తిరుపతి మురళీధర్ గౌడ్ని ఆశ్రయిస్తాడు. దశాబ్దాలుగా తండ్రి కొడుకుల మధ్య సంబంధాలు ఎలా చెడిపోయాయో ప్రారంభ సన్నివేశాలు చూపిస్తాయి. ఆర్థిక బాధ్యతల భారంతో కొడుకు అయిష్టంగానే తన తండ్రికి అవసరమైనవి కొని చివరికి వాటిని పోగొట్టుకుంటాడు. దాంతో గందరగోళం చెలరేగుతుంది. పల్లబురుసు ఒక వివాదాంశంగా మారి పరిస్థితులు ముదిరిపోకముందే ఉదయ్ చౌహాన్ ఆ గ్రామాన్ని మనోహరంగా యథార్థంగా చిత్రించాడు. పెద్దలందరూ రోజువారీ జీవితంలోని సాధారణ ఆనందాలతో సంతృప్తి చెందరు. వారు టీ స్టాల్లో సమయం గడపవచ్చు లేదా చెట్టు కింద సేద తీరవచ్చు. కాని వారి ఆర్థిక పరిస్థితి శంభో కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఒకరికి ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యుడు అలెక్సాను బహుమతిగా ఇస్తే మరొకరు తన టాబ్లెట్లో ఆన్లైన్ కంటెంట్కు బానిసయ్యారు. కుటుంబ కలహాల మధ్య గ్రామంలో జీవితం సాగిపోతుండగా అందరూ మామూలుగానే ఒకరి మాటలు ఒకరు వింటుంటారు. ఇల్లు, పెళ్లి అలంకరణ లేదా విలక్షణమైన పోస్టర్లు, ఇలా ఏది చూసినా ఈ చిత్రంలోని సౌందర్యం స్పష్టంగా సాంప్రదాయబద్ధంగా ఉంటుంది. సినిమాటోగ్రాఫర్ వినోద్ కె బంగారి నాటకానికి అత్యంత అవసరమైన వాటిపైనే తన కెమెరాను కేంద్రీకరిస్తారు. ఒక సన్నివేశంలో శంభో బాధతో ఉన్న ముఖం నుండి జూమ్ అవుట్ చేసి విశాలమైన పొలలను, చెట్టును చూపించడం ద్వారా ఒక ఒంటరి వృద్ధుడి దుస్థితి ఆయన తెలియజేస్తారు. ప్రొడక్షన్ డిజైనర్ క్షితిజ్ జీవన్ రణధీర్ మరియు కాస్ట్యూమ్ డిజైనర్ ప్రిన్సీ వైద్ కూడా ఆ సాంప్రదాయబద్ధమైన వాతావరణం ప్రకాశించేలా చేస్తూ దాదాపు కనిపించకుండా ఉంటారు. పవన్ సిహెచ్ సంగీతం కథనానికి జీవం పోస్తుంది. అలాగే ఎక్కడ తగ్గించాలో కూడా ఆయనకు తెలుసు. లీధర్ గౌడ్ ఫోటో క్రెడిట్ ప్రత్యేక ఏర్పాటు. కొన్ని కథలు మొదట్లో సరళంగా అనిపిస్తాయి, కాని క్రమంగా భావోద్వేగ గందరగోళపు పొరలను విప్పుతాయి. ఒక సంభాషణతో పరిష్కరించగలిగిన విషయం చివరికి పూర్తిస్థాయి కలహంగా మారుతుంది. పెళుసుగా ఉండే అహంభావాలు మరియు సంభాషణ లేకపోవడం అనేవి బహుశా విచ్ఛిన్నమైన కుటుంబాలలో అత్యంత సాధారణమైన అంశాలు. తెలంగాణలోని ఒక కల్పిత గ్రామం నేపథ్యంలో తెరకెక్కిన పల్లబురుసు టూత్ బ్రష్ అనే తెలుగు చిత్రానికి కథ అందించిన దర్శకుడు ఉదయ్ చౌహాన్ ఒక సార్వత్రిక కథను అన్వేషిస్తూ సినిమా హాలులో మనస్ఫూర్తిగా నవ్వుకున్నాక లేదా కన్నీళ్లు పెట్టుకున్నాక కూడా ప్రేక్షకులు దాని గురించి చాలా కాలం పాటు ఆలోచిస్తారని ఆశిస్తున్నారు. ఒక అపరిచితుడి దుఃఖాన్ని సినిమాగా మలచడంపై పల్లబురుసు దర్శకుడు ఉదయ్ చౌహాన్. పల్లబురుసు చిత్రం దంతవైద్యుడు సూచించిన మందులతో పాటు టూత్ బ్రష్ కూడా వాడమని శంభో సుధాకర్ రెడ్డికి సలహా ఇవ్వడంతో మొదలవుతుంది. వాటిని కొనడానికి అతని దగ్గర స్తోమత ఉండదు. దాంతో అతను రైల్వే గేట్మ్యాన్ గా పనిచేసే
తన కొడుకు తిరుపతి మురళీధర్ గౌడ్ని ఆశ్రయిస్తాడు. దశాబ్దాలుగా తండ్రి కొడుకుల మధ్య సంబంధాలు ఎలా చెడిపోయాయో ప్రారంభ సన్నివేశాలు చూపిస్తాయి. ఆర్థిక బాధ్యతల భారంతో కొడుకు అయిష్టంగానే తన తండ్రికి అవసరమైనవి కొని చివరికి వాటిని పోగొట్టుకుంటాడు. దాంతో గందరగోళం చెలరేగుతుంది. ప్రకటన పల్లబురుసు తెలుగు. దర్శకుడు ఉదయ్ చౌహాన్. తారాగణం సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యద్మ, గోమతీర. కొన్ని కథలు మొదట్లో సరళంగా అనిపిస్తాయి, కానీ క్రమంగా భావోద్వేగ గందరగోళపు పొరలను విప్పుతాయి. ఒక సంభాషణతో పరిష్కరించగలిగిన విషయం చివరికి పూర్తిస్థాయి కలహంగా మారుతుంది. పెళుసుగా ఉండే అహంభావాలు మరియు సంభాషణ లేకపోవడం అనేవి బహుశా విచ్ఛిన్నమైన కుటుంబాలలో అత్యంత సాధారణమైన అంశాలు. తెలంగాణలోని ఒక కల్పిత గ్రామం నేపథ్యంలో తెరకెక్కిన పల్లబురుసు టూత్ బ్రష్ అనే తెలుగు చిత్రానికి కథ అందించిన దర్శకుడు ఉదయ్ చౌహాన్ ఒక సార్వత్రిక కథను అన్వేషిస్తూ సినిమా హాలులో మనస్ఫూర్తిగా నవ్వుకున్నాక లేదా కన్నీళ్లు పెట్టుకున్నాక కూడా ప్రేక్షకులు దాని గురించి చాలా కాలం పాటు ఆలోచిస్తారని ఆశిస్తున్నారు. పల్లబురుసు చిత్రం దంతవైద్యుడు సూచించిన మందులతో పాటు టూత్ బ్రష్ కూడా వాడమని శంభో సుధాకర్ రెడ్డికి సలహా ఇవ్వడంతో మొదలవుతుంది. వాటిని కొనడానికి అతని దగ్గర స్తోమత ఉండదు. దాంతో అతను రైల్వే గేట్ మ్యాన్ గా పనిచేసే తన కొడుకు తిరుపతి మురళీధర్ గౌడ్ని ఆశ్రయిస్తాడు. దశాబ్దాలుగా తండ్రి కొడుకుల మధ్య సంబంధాలు ఎలా చెడిపోయాయో ప్రారంభ సన్నివేశాలు చూపిస్తాయి. ఆర్థిక బాధ్యతల భారంతో కొడుకు అయిష్టంగానే తన తండ్రికి అవసరమైనవి కొని చివరికి వాటిని పోగొట్టుకుంటాడు. దాంతో గందరగోళం చెలరేగుతుంది. పల్లబురుసు ఒక వివాదాంశంగా మారి పరిస్థితులు ముదిరిపోకముందే ఉదయ్ చౌహాన్ ఆ గ్రామాన్ని మనోహరంగా యథార్థంగా చిత్రించాడు. పెద్దలందరూ రోజువారీ జీవితంలోని సాధారణ ఆనందాలతో సంతృప్తి చెందరు. వారు టీ స్టాల్లో సమయం గడపవచ్చు లేదా చెట్టు కింద సేద తీరవచ్చు, కాని వారి ఆర్థిక పరిస్థితి శంభో కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఒకరికి ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యుడు అలెక్సాను బహుమతిగా ఇస్తే మరొకరు తన టాబ్లెట్లో ఆన్లైన్ కంటెంట్కు బానిసయ్యారు. కుటుంబ కలహాల మధ్య గ్రామంలో జీవితం సాగిపోతుండగా అందరూ మామూలుగానే ఒకరి మాటలు ఒకరు వింటుంటారు. ఇల్లు, పెళ్లి అలంకరణ లేదా విలక్షణమైన పోస్టర్లు, ఇలా ఏది చూసినా ఈ చిత్రంలోని సౌందర్యం స్పష్టంగా సాంప్రదాయబద్ధంగా ఉంటుంది. సినిమాటోగ్రాఫర్ వినోద్ కె బంగారి నాటకానికి అత్యంత అవసరమైన వాటిపైనే తన కెమెరాను కేంద్రీకరిస్తారు. ఒక సన్నివేశంలో శంభో బాధతో ఉన్న ముఖం నుండి జూమ్ అవుట్ చేసి విశాలమైన పొలలను, చెట్టును చూపించడం ద్వారా ఒక ఒంటరి వృద్ధుడి దుస్థితి ఆయన తెలియజేస్తారు. ప్రొడక్షన్ డిజైనర్ క్షితిజ్ జీవన్ రణధీర్ మరియు కాస్ట్యూమ్ డిజైనర్ ప్రిన్సీ వైద్ కూడా ఆ సాంప్రదాయబద్ధమైన వాతావరణం ప్రకాశించేలా చేస్తూ దాదాపు కనిపించకుండా ఉంటారు. పవన్ సిహెచ్ సంగీతం కథనానికి జీవం పోస్తుంది. అలాగే ఎక్కడ తగ్గించాలో కూడా ఆయనకు తెలుసు. లీధర్ గౌడ్ ఫోటో క్రెడిట్ ప్రత్యేక ఏర్పాటు. కొన్ని కథలు మొదట్లో సరళంగా అనిపిస్తాయి, కాని క్రమంగా భావోద్వేగ గందరగోళపు పొరలను విప్పుతాయి. ఒక సంభాషణతో పరిష్కరించగలిగిన విషయం చివరికి పూర్తిస్థాయి కలహంగా మారుతుంది. పెళుసుగా ఉండే అహంభావాలు మరియు సంభాషణ లేకపోవడం అనేవి బహుశా విచ్ఛిన్నమైన కుటుంబాలలో అత్యంత సాధారణమైన అంశాలు. తెలంగాణలోని ఒక కల్పిత గ్రామం నేపథ్యంలో తెరకెక్కిన పల్లబురుసు టూత్ బ్రష్ అనే తెలుగు చిత్రానికి కథ అందించిన దర్శకుడు ఉదయ్ చౌహాన్ ఒక సార్వత్రిక కథను అన్వేషిస్తూ సినిమా హాలులో మనస్ఫూర్తిగా నవ్వుకున్నాక లేదా కన్నీళ్లు పెట్టుకున్నాక కూడా ప్రేక్షకులు దాని గురించి చాలా కాలం పాటు ఆలోచిస్తారని ఆశిస్తున్నారు. ఒక అపరిచితుడి దుఃఖాన్ని సినిమాగా మలచడంపై పల్లబురుసు దర్శకుడు ఉదయ్ చౌహాన్. పల్లబురుసు చిత్రం దంతవైద్యుడు సూచించిన మందులతో పాటు టూత్ బ్రష్ కూడా వాడమని శంభో సుధాకర్ రెడ్డికి సలహా ఇవ్వడంతో మొదలవుతుంది. వాటిని కొనడానికి అతని దగ్గర స్తోమత ఉండదు. దాంతో అతను రైల్వే గేట్ మ్యాన్ గా పనిచేసే తన కొడుకు తిరుపతి మురళీధర్ గౌడ్ని ఆశ్రయిస్తాడు. దశాబ్దాలుగా తండ్రి కొడుకుల మధ్య సంబంధాలు ఎలా చెడిపోయాయో ప్రారంభ సన్నివేశాలు చూపిస్తాయి. ఆర్థిక బాధ్యతల భారంతో కొడుకు అయిష్టంగానే తన తండ్రికి అవసరమైనవి కొని చివరికి వాటిని పోగొట్టుకుంటాడు. దాంతో గందరగోళం చెలరేగుతుంది. ప్రకటన పల్లబురుసు తెలుగు. దర్శకుడు ఉదయ్ చౌహాన్.
తారాగణం సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యద్మ, గోమతీర కొన్ని కథలు మొదట్లో సరళంగా అనిపిస్తాయి, కానీ క్రమంగా భావోద్వేగ గందరగోళపు పొరలను విప్పుతాయి. ఒక సంభాషణతో పరిష్కరించగలిగిన విషయం చివరికి పూర్తిస్థాయి కలహంగా మారుతుంది. పెళుసుగా ఉండే అహంభావాలు మరియు సంభాషణ లేకపోవడం అనేవి బహుశా విచ్ఛిన్నమైన కుటుంబాలలో అత్యంత సాధారణమైన అంశాలు. తెలంగాణలోని ఒక కల్పిత గ్రామం నేపథ్యంలో తెరకెక్కిన పల్లబురుసు టూత్ బ్రష్ అనే తెలుగు చిత్రానికి కథ అందించిన దర్శకుడు ఉదయ్ చౌహాన్ ఒక సార్వత్రిక కథను అన్వేషిస్తూ సినిమా హాలులో మనస్ఫూర్తిగా నవ్వుకున్నాక లేదా కన్నీళ్లు పెట్టుకున్నాక కూడా ప్రేక్షకులు దాని గురించి చాలా కాలం పాటు ఆలోచిస్తారని ఆశిస్తున్నారు. పల్లబురుసు చిత్రం దంతవైద్యుడు సూచించిన మందులతో పాటు టూత్ బ్రష్ కూడా వాడమని శంభో సుధాకర్ రెడ్డికి సలహా ఇవ్వడంతో మొదలవుతుంది. వాటిని కొనడానికి అతని దగ్గర స్తోమత ఉండదు. దాంతో అతను రైల్వే గేట్ మ్యాన్ గా పనిచేసే తన కొడుకు తిరుపతి మురళీధర్ గౌడ్ని ఆశ్రయిస్తాడు. దశాబ్దాలుగా తండ్రి కొడుకుల మధ్య సంబంధాలు ఎలా చెడిపోయాయో ప్రారంభ సన్నివేశాలు చూపిస్తాయి. ఆర్థిక బాధ్యతల భారంతో కొడుకు అయిష్టంగానే తన తండ్రికి అవసరమైనవి కొని చివరికి వాటిని పోగొట్టుకుంటాడు. దాంతో గందరగోళం చెలరేగుతుంది. పల్లబురుసు ఒక వివాదాంశంగా మారి పరిస్థితులు ముదిరిపోకముందే ఉదయ్ చౌహాన్ ఆ గ్రామాన్ని మనోహరంగా యథార్థంగా చిత్రించాడు. పెద్దలందరూ రోజువారీ జీవితంలోని సాధారణ ఆనందాలతో సంతృప్తి చెందరు. వారు టీ స్టాల్లో సమయం గడపవచ్చు లేదా చెట్టు కింద సేద తీరవచ్చు, కాని వారి ఆర్థిక పరిస్థితి శంభో కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఒకరికి ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యుడు అలెక్సాను బహుమతిగా ఇస్తే మరొకరు తన టాబ్లెట్లో ఆన్లైన్ కంటెంట్కు బానిసయ్యారు. కుటుంబ కలహాల మధ్య గ్రామంలో జీవితం సాగిపోతుండగా అందరూ మామూలుగానే ఒకరి మాటలు ఒకరు వింటుంటారు. ఇల్లు, పెళ్లి అలంకరణ లేదా విలక్షణమైన పోస్టర్లు, ఇలా ఏది చూసినా ఈ చిత్రంలోని సౌందర్యం స్పష్టంగా సాంప్రదాయబద్ధంగా ఉంటుంది. సినిమాటోగ్రాఫర్ వినోద్ కె బంగారి నాటకానికి అత్యంత అవసరమైన వాటిపైనే తన కెమెరాను కేంద్రీకరిస్తారు. ఒక సన్నివేశంలో శంభో బాధతో ఉన్న ముఖం నుండి జూమ్ అవుట్ చేసి విశాలమైన పొలలను, చెట్టును చూపించడం ద్వారా ఒక ఒంటరి వృద్ధుడి దుస్థితి ఆయన తెలియజేస్తారు. ప్రొడక్షన్ డిజైనర్ క్షితిజ్ జీవన్ రణధీర్ మరియు కాస్ట్యూమ్ డిజైనర్ ప్రిన్సీ వైద్ కూడా ఆ సాంప్రదాయబద్ధమైన వాతావరణం ప్రకాశించేలా చేస్తూ దాదాపు కనిపించకుండా ఉంటారు. పవన్ సిహెచ్ సంగీతం కథనానికి జీవం పోస్తుంది. అలాగే ఎక్కడ తగ్గించాలో కూడా ఆయనకు తెలుసు. లీధర్ గౌడ్ ఫోటో క్రెడిట్ ప్రత్యేక ఏర్పాటు. కొన్ని కథలు మొదట్లో సరళంగా అనిపిస్తాయి, కాని క్రమంగా భావోద్వేగ గందరగోళపు పొరలను విప్పుతాయి. ఒక సంభాషణతో పరిష్కరించగలిగిన విషయం చివరికి పూర్తిస్థాయి కలహంగా మారుతుంది. పెళుసుగా ఉండే అహంభావాలు మరియు సంభాషణ లేకపోవడం అనేవి బహుశా విచ్ఛిన్నమైన కుటుంబాలలో అత్యంత సాధారణమైన అంశాలు. తెలంగాణలోని ఒక కల్పిత గ్రామం నేపథ్యంలో తెరకెక్కిన పల్లబురుసు టూత్ బ్రష్ అనే తెలుగు చిత్రానికి కథ అందించిన దర్శకుడు ఉదయ్ చౌహాన్ ఒక సార్వత్రిక కథను అన్వేషిస్తూ సినిమా హాలులో మనస్ఫూర్తిగా నవ్వుకున్నాక లేదా కన్నీళ్లు పెట్టుకున్నాక కూడా ప్రేక్షకులు దాని గురించి చాలా కాలం పాటు ఆలోచిస్తారని ఆశిస్తున్నారు. ఒక అపరిచితుడి దుఃఖాన్ని సినిమాగా మలచడంపై పల్లబురుసు దర్శకుడు ఉదయ్ చౌహాన్. పల్లబురుసు చిత్రం దంతవైద్యుడు సూచించిన మందులతో పాటు టూత్ బ్రష్ కూడా వాడమని శంభో సుధాకర్ రెడ్డికి సలహా ఇవ్వడంతో మొదలవుతుంది. వాటిని కొనడానికి అతని దగ్గర స్తోమత ఉండదు. దాంతో అతను రైల్వే గేట్ మ్యాన్ గా పనిచేసే తన కొడుకు తిరుపతి మురళీధర్ గౌడ్ని ఆశ్రయిస్తాడు. దశాబ్దాలుగా తండ్రి కొడుకుల మధ్య సంబంధాలు ఎలా చెడిపోయాయో ప్రారంభ సన్నివేశాలు చూపిస్తాయి. ఆర్థిక బాధ్యతల భారంతో కొడుకు అయిష్టంగానే తన తండ్రికి అవసరమైనవి కొని చివరికి వాటిని పోగొట్టుకుంటాడు. దాంతో గందరగోళం చెలరేగుతుంది. ప్రకటన పల్లబురుసు తెలుగు. దర్శకుడు ఉదయ్ చౌహాన్. తారాగణం సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యద్మ, గోమతీర. కొన్ని కథలు మొదట్లో సరళంగా అనిపిస్తాయి, కాని క్రమంగా భావోద్వేగ గందరగోళపు పొరలను విప్పుతాయి. ఒక సంభాషణతో పరిష్కరించగలిగిన విషయం చివరికి పూర్తిస్థాయి కలహంగా మారుతుంది. పెళుసుగా ఉండే అహంభావాలు మరియు సంభాషణ లేకపోవడం అనేవి బహుశా విచ్ఛిన్నమైన కుటుంబాలలో అత్యంత సాధారణమైన అంశాలు.
తెలంగాణలోని ఒక కల్పిత గ్రామం నేపథ్యంలో తెరకెక్కిన పల్లబురుసు టూత్ బ్రష్ అనే తెలుగు చిత్రానికి కథ అందించిన దర్శకుడు ఉదయ్ చౌహాన్ ఒక సార్వత్రిక కథను అన్వేషిస్తూ సినిమా హాలులో మనస్ఫూర్తిగా నవ్వుకున్నాక లేదా కన్నీళ్లు పెట్టుకున్నాక కూడా ప్రేక్షకులు దాని గురించి చాలా కాలం పాటు ఆలోచిస్తారని ఆశిస్తున్నారు. పల్లబురుసు చిత్రం దంతవైద్యుడు సూచించిన మందులతో పాటు టూత్ బ్రష్ కూడా వాడమని శంభో సుధాకర్ రెడ్డికి సలహా ఇవ్వడంతో మొదలవుతుంది. వాటిని కొనడానికి అతని దగ్గర స్తోమత ఉండదు. దాంతో అతను రైల్వే గేట్ మ్యాన్ గా పనిచేసే తన కొడుకు తిరుపతి మురళీధర్ గౌడ్ని ఆశ్రయిస్తాడు. దశాబ్దాలుగా తండ్రి కొడుకుల మధ్య సంబంధాలు ఎలా చెడిపోయాయో ప్రారంభ సన్నివేశాలు చూపిస్తాయి. ఆర్థిక బాధ్యతల భారంతో కొడుకు అయిష్టంగానే తన తండ్రికి అవసరమైనవి కొని చివరికి వాటిని పోగొట్టుకుంటాడు. దాంతో గందరగోళం చెలరేగుతుంది. పల్లబురుసు ఒక వివాదాంశంగా మారి పరిస్థితులు ముదిరిపోకముందే ఉదయ్ చౌహాన్ ఆ గ్రామాన్ని మనోహరంగా యథార్థంగా చిత్రించాడు. పెద్దలందరూ రోజువారీ జీవితంలోని సాధారణ ఆనందాలతో సంతృప్తి చెందరు. వారు టీ స్టాల్లో సమయం గడపవచ్చు లేదా చెట్టు కింద సేద తీరవచ్చు. కాని వారి ఆర్థిక పరిస్థితి శంభో కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఒకరికి ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యుడు అలెక్సాను బహుమతిగా ఇస్తే మరొకరు తన టాబ్లెట్లో ఆన్లైన్ కంటెంట్కు బానిసయ్యారు. కుటుంబ కలహాల మధ్య గ్రామంలో జీవితం సాగిపోతుండగా అందరూ మామూలుగానే ఒకరి మాటలు ఒకరు వింటుంటారు. ఇల్లు, పెళ్లి అలంకరణ లేదా విలక్షణమైన పోస్టర్లు, ఇలా ఏది చూసినా ఈ చిత్రంలోని సౌందర్యం స్పష్టంగా సాంప్రదాయబద్ధంగా ఉంటుంది. సినిమాటోగ్రాఫర్ వినోద్ కె బంగారి నాటకానికి అత్యంత అవసరమైన వాటిపైనే తన కెమెరాను కేంద్రీకరిస్తారు. ఒక సన్నివేశంలో శంభో బాధతో ఉన్న ముఖం నుండి జూమ్ అవుట్ చేసి విశాలమైన పొలలను, చెట్టును చూపించడం ద్వారా ఒక ఒంటరి వృద్ధుడి దుస్థితి ఆయన తెలియజేస్తారు. ప్రొడక్షన్ డిజైనర్ క్షితిజ్ జీవన్ రణధీర్ మరియు కాస్ట్యూమ్ డిజైనర్ ప్రిన్సీ వైద్ కూడా ఆ సాంప్రదాయబద్ధమైన వాతావరణం ప్రకాశించేలా చేస్తూ దాదాపు కనిపించకుండా ఉంటారు. పవన్ సిహెచ్ సంగీతం కథనానికి జీవం పోస్తుంది. అలాగే ఎక్కడ తగ్గించాలో కూడా ఆయనకు తెలుసు. లీధర్ గౌడ్ ఫోటో క్రెడిట్ ప్రత్యేక ఏర్పాటు. కొన్ని కథలు మొదట్లో సరళంగా అనిపిస్తాయి, కాని క్రమంగా భావోద్వేగ గందరగోళపు పొరలను విప్పుతాయి. ఒక సంభాషణతో పరిష్కరించగలిగిన విషయం చివరికి పూర్తిస్థాయి కహంగా మారుతుంది. పెళుసుగా ఉండే అహంభావాలు మరియు సంభాషణ లేకపోవడం అనేవి బహుశా విచ్ఛిన్నమైన కుటుంబాలలో అత్యంత సాధారణమైన అంశాలు. తెలంగాణలోని ఒక కల్పిత గ్రామం నేపథ్యంలో తెరకెక్కిన పల్లబురుసు టూత్ బ్రష్ అనే తెలుగు చిత్రానికి కథ అందించిన దర్శకుడు ఉదయ్ చౌహాన్ ఒక సార్వత్రిక కథను అన్వేషిస్తూ సినిమా హాలులో మనస్ఫూర్తిగా నవ్వుకున్నాక లేదా కన్నీళ్లు పెట్టుకున్నాక కూడా ప్రేక్షకులు దాని గురించి చాలా కాలం పాటు ఆలోచిస్తారని ఆశిస్తున్నారు. ఒక అపరిచితుడి దుఃఖాన్ని సినిమాగా మలచడంపై పల్లబురుసు దర్శకుడు ఉదయ్ చౌహాన్. పల్లబురుసు చిత్రం దంతవైద్యుడు సూచించిన మందులతో పాటు టూత్ బ్రష్ కూడా వాడమని శంభో సుధాకర్ రెడ్డికి సలహా ఇవ్వడంతో మొదలవుతుంది. వాటిని కొనడానికి అతని దగ్గర స్తోమత ఉండదు. దాంతో అతను రైల్వే గేట్ మ్యాన్ గా పనిచేసే తన కొడుకు తిరుపతి మురళీధర్ గౌడ్ని ఆశ్రయిస్తాడు. దశాబ్దాలుగా తండ్రి కొడుకుల మధ్య సంబంధాలు ఎలా చెడిపోయాయో ప్రారంభ సన్నివేశాలు చూపిస్తాయి. ఆర్థిక బాధ్యతల భారంతో కొడుకు అయిష్టంగానే తన తండ్రికి అవసరమైనవి కొని చివరికి వాటిని పోగొట్టుకుంటాడు. దాంతో గందరగోళం చెలరేగుతుంది. ప్రకటన పల్లబురుసు తెలుగు. దర్శకుడు ఉదయ్ చౌహాన్. తారాగణం సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యద్మ, గోమతీర రా. కొన్ని కథలు మొదట్లో సరళంగా అనిపిస్తాయి, కాని క్రమంగా భావోద్వేగ గందరగోళపు పొరలను విప్పుతాయి. ఒక సంభాషణతో పరిష్కరించగలిగిన విషయం చివరికి పూర్తిస్థాయి కలహంగా మారుతుంది. పెళుసుగా ఉండే అహంభావాలు మరియు సంభాషణ లేకపోవడం అనేవి బహుశా విచ్ఛిన్నమైన కుటుంబాలలో అత్యంత సాధారణమైన అంశాలు. తెలంగాణలోని ఒక కల్పిత గ్రామం నేపథ్యంలో తెరకెక్కిన పల్లబురుసు టూత్ బ్రష్ అనే తెలుగు చిత్రానికి కథ అందించిన దర్శకుడు ఉదయ్ చౌహాన్ ఒక సార్వత్రిక కథను అన్వేషిస్తూ సినిమా హాలులో మనస్ఫూర్తిగా నవ్వుకున్నాక లేదా కన్నీళ్లు పెట్టుకున్నాక కూడా ప్రేక్షకులు దాని గురించి చాలా కాలం పాటు ఆలోచిస్తారని ఆశిస్తున్నారు. పల్లబురుసు చిత్రం
దంతవైద్యుడు సూచించిన మందులతో పాటు టూత్ బ్రష్ కూడా వాడమని శంభో సుధాకర్ రెడ్డికి సలహా ఇవ్వడంతో మొదలవుతుంది. వాటిని కొనడానికి అతని దగ్గర స్తోమత ఉండదు. దాంతో అతను రైల్వే గేట్ మ్యాన్ గా పనిచేసే తన కొడుకు తిరుపతి మురళీధర్ గౌడ్ని ఆశ్రయిస్తాడు. దశాబ్దాలుగా తండ్రి కొడుకుల మధ్య సంబంధాలు ఎలా చెడిపోయాయో ప్రారంభ సన్నివేశాలు చూపిస్తాయి. ఆర్థిక బాధ్యతల భారంతో కొడుకు అయిష్టంగానే తన తండ్రికి అవసరమైనవి కొని చివరికి వాటిని పోగొట్టుకుంటాడు. దాంతో గందరగోళం చెలరేగుతుంది. పల్లబురుసు ఒక వివాదాంశంగా మారి పరిస్థితులు ముదిరిపోకముందే ఉదయ్ చౌహాన్ ఆ గ్రామాన్ని మనోహరంగా యథార్థంగా చిత్రించాడు. పెద్దలందరూ రోజువారీ జీవితంలోని సాధారణ ఆనందాలతో సంతృప్తి చెందరు. వారు టీ స్టాల్లో సమయం గడపవచ్చు, లేదా చెట్టు కింద సేద తీరవచ్చు. కాని వారి ఆర్థిక పరిస్థితి శంభో కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఒకరికి ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యుడు అలెక్సాను బహుమతిగా ఇస్తే, మరొకరు తన టాబ్లెట్లో ఆన్లైన్ కంటెంట్కు బానిసయ్యారు. కుటుంబ కలహాల మధ్య గ్రామంలో జీవితం సాగిపోతుండగా అందరూ మామూలుగానే ఒకరి మాటలు ఒకరు వింటుంటారు. ఇల్లు, పెళ్లి అలంకరణ లేదా విలక్షణమైన పోస్టర్లు, ఇలా ఏది చూసినా ఈ చిత్రంలోని సౌందర్యం స్పష్టంగా సాంప్రదాయబద్ధంగా ఉంటుంది. సినిమాటోగ్రాఫర్ వినోద్ కె బంగారి నాటకానికి అత్యంత అవసరమైన వాటిపైనే తన కెమెరాను కేంద్రీకరిస్తారు. ఒక సన్నివేశంలో శంభో బాధతో ఉన్న ముఖం నుండి జూమ్ అవుట్ చేసి విశాలమైన పొలలను, చెట్టును చూపించడం ద్వారా ఒక ఒంటరి వృద్ధుడి దుస్థితి ఆయన తెలియజేస్తారు. ప్రొడక్షన్ డిజైనర్ క్షితిజ్ జీవన్ రణధీర్ మరియు కాస్ట్యూమ్ డిజైనర్ ప్రిన్సీ వైద్ కూడా ఆ సాంప్రదాయబద్ధమైన వాతావరణం ప్రకాశించేలా చేస్తూ దాదాపు కనిపించకుండా ఉంటారు. పవన్ సిహెచ్ సంగీతం కథనానికి జీవం పోస్తుంది. అలాగే ఎక్కడ తగ్గించాలో కూడా ఆయనకు తెలుసు. లీధర్ గౌడ్ ఫోటో క్రెడిట్ ప్రత్యేక ఏర్పాటు. కొన్ని కథలు మొదట్లో సరళంగా అనిపిస్తాయి, కాని క్రమంగా భావోద్వేగ గందరగోళపు పొరలను విప్పుతాయి. ఒక సంభాషణతో పరిష్కరించగలిగిన విషయం చివరికి పూర్తిస్థాయి కహంగా మారుతుంది. పెళుసుగా ఉండే అహంభావాలు మరియు సంభాషణ లేకపోవడం అనేవి బహుశా విచ్ఛిన్నమైన కుటుంబాలలో అత్యంత సాధారణమైన అంశాలు. తెలంగాణలోని ఒక కల్పిత గ్రామం నేపథ్యంలో తెరకెక్కిన పల్లబురుసు టూత్ బ్రష్ అనే తెలుగు చిత్రానికి కథ అందించిన దర్శకుడు ఉదయ్ చౌహాన్ ఒక సార్వత్రిక కథను అన్వేషిస్తూ సినిమా హాలులో మనస్ఫూర్తిగా నవ్వుకున్నాక లేదా కన్నీళ్లు పెట్టుకున్నాక కూడా ప్రేక్షకులు దాని గురించి చాలా కాలం పాటు ఆలోచిస్తారని ఆశిస్తున్నారు. ఒక అపరిచితుడి దుఃఖాన్ని సినిమాగా మలచడంపై పల్లబురుసు దర్శకుడు ఉదయ్ చౌహాన్. పల్లబురుసు చిత్రం దంతవైద్యుడు సూచించిన మందులతో పాటు టూత్ బ్రష్ కూడా వాడమని శంభో సుధాకర్ రెడ్డికి సలహా ఇవ్వడంతో మొదలవుతుంది. వాటిని కొనడానికి అతని దగ్గర స్తోమత ఉండదు. దాంతో అతను రైల్వే గేట్ మ్యాన్ గా పనిచేసే తన కొడుకు తిరుపతి మురళీధర్ గౌడ్ని ఆశ్రయిస్తాడు. దశాబ్దాలుగా తండ్రి కొడుకుల మధ్య సంబంధాలు ఎలా చెడిపోయాయో ప్రారంభ సన్నివేశాలు చూపిస్తాయి. ఆర్థిక బాధ్యతల భారంతో కొడుకు అయిష్టంగానే తన తండ్రికి అవసరమైనవి కొని చివరికి వాటిని పోగొట్టుకుంటాడు. దాంతో గందరగోళం చెలరేగుతుంది. ప్రకటన పల్లబురుసు తెలుగు. దర్శకుడు ఉదయ్ చౌహాన్. తారాగణం సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యద్మ, గోమతీర ర. కొన్ని కథలు మొదట్లో సరళంగా అనిపిస్తాయి, కాని క్రమంగా భావోద్వేగ గందరగోళపు పొరలను విప్పుతాయి. ఒక సంభాషణతో పరిష్కరించగలిగిన విషయం చివరికి పూర్తిస్థాయి కలహంగా మారుతుంది. పెళుసుగా ఉండే అహంభావాలు మరియు సంభాషణ లేకపోవడం అనేవి బహుశా విచ్ఛిన్నమైన కుటుంబాలలో అత్యంత సాధారణమైన అంశాలు. తెలంగాణలోని ఒక కల్పిత గ్రామం నేపథ్యంలో తెరకెక్కిన పల్లబురుసు టూత్ బ్రష్ అనే తెలుగు చిత్రానికి కథ అందించిన దర్శకుడు ఉదయ్ చౌహాన్ ఒక సార్వత్రిక కథను అన్వేషిస్తూ సినిమా హాలులో మనస్ఫూర్తిగా నవ్వుకున్నాక లేదా కన్నీళ్లు పెట్టుకున్నాక కూడా ప్రేక్షకులు దాని గురించి చాలా కాలం పాటు ఆలోచిస్తారని ఆశిస్తున్నారు. పల్లబురుసు చిత్రం దంతవైద్యుడు సూచించిన మందులతో పాటు టూత్ బ్రష్ కూడా వాడమని శంభో సుధాకర్ రెడ్డికి సలహా ఇవ్వడంతో మొదలవుతుంది. వాటిని కొనడానికి అతని దగ్గర స్తోమత ఉండదు. దాంతో అతను రైల్వే గేట్ మ్యాన్ గా పనిచేసే తన కొడుకు తిరుపతి మురళీధర్ గౌడ్ని ఆశ్రయిస్తాడు.
దశాబ్దాలుగా తండ్రి కొడుకుల మధ్య సంబంధాలు ఎలా చెడిపోయాయో ప్రారంభ సన్నివేశాలు చూపిస్తాయి. ఆర్థిక బాధ్యతల భారంతో కొడుకు అయిష్టంగానే తన తండ్రికి అవసరమైనవి కొని చివరికి వాటిని పోగొట్టుకుంటాడు. దాంతో గందరగోళం చెలరేగుతుంది. పల్లబురుసు ఒక వివాదాంశంగా మారి పరిస్థితులు ముదిరిపోకముందే ఉదయ్ చౌహాన్ ఆ గ్రామాన్ని మనోహరంగా యథార్థంగా చిత్రించాడు. పెద్దలందరూ రోజువారీ జీవితంలోని సాధారణ ఆనందాలతో సంతృప్తి చెందరు. వారు టీ స్టాల్లో సమయం గడపవచ్చు, లేదా చెట్టు కింద సేద తీరవచ్చు. కాని వారి ఆర్థిక పరిస్థితి శంభో కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఒకరికి ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యుడు అలెక్సాను బహుమతిగా ఇస్తే, మరొకరు తన టాబ్లెట్లో ఆన్లైన్ కంటెంట్కు బానిసయ్యారు. కుటుంబ కలహాల మధ్య గ్రామంలో జీవితం సాగిపోతుండగా అందరూ మామూలుగానే ఒకరి మాటలు ఒకరు వింటుంటారు. ఇల్లు, పెళ్లి అలంకరణ లేదా విలక్షణమైన పోస్టర్లు, ఇలా ఏది చూసినా ఈ చిత్రంలోని సౌందర్యం స్పష్టంగా సాంప్రదాయబద్ధంగా ఉంటుంది. సినిమాటోగ్రాఫర్ వినోద్ కె బంగారి నాటకానికి అత్యంత అవసరమైన వాటిపైనే తన కెమెరాను కేంద్రీకరిస్తారు. ఒక సన్నివేశంలో శంభో బాధతో ఉన్న ముఖం నుండి జూమ్ అవుట్ చేసి విశాలమైన పొలలను, చెట్టును చూపించడం ద్వారా ఒక ఒంటరి వృద్ధుడి దుస్థితి ఆయన తెలియజేస్తారు. ప్రొడక్షన్ డిజైనర్ క్షితిజ్ జీవన్ రణధీర్ మరియు కాస్ట్యూమ్ డిజైనర్ ప్రిన్సీ వైద్ కూడా ఆ సాంప్రదాయబద్ధమైన వాతావరణం ప్రకాశించేలా చేస్తూ దాదాపు కనిపించకుండా ఉంటారు. పవన్ సిహెచ్ సంగీతం కథనానికి జీవం పోస్తుంది. అలాగే ఎక్కడ తగ్గించాలో కూడా ఆయనకు తెలుసు. లీధర్ గౌడ్ ఫోటో క్రెడిట్ ప్రత్యేక ఏర్పాటు. కొన్ని కథలు మొదట్లో సరళంగా అనిపిస్తాయి, కాని క్రమంగా భావోద్వేగ గందరగోళపు పొరలను విప్పుతాయి. ఒక సంభాషణతో పరిష్కరించగలిగిన విషయం చివరికి పూర్తిస్థాయి కహంగా మారుతుంది. పెళుసుగా ఉండే అహంభావాలు మరియు సంభాషణ లేకపోవడం అనేవి బహుశా విచ్ఛిన్నమైన కుటుంబాలలో అత్యంత సాధారణమైన అంశాలు. తెలంగాణలోని ఒక కల్పిత గ్రామం నేపథ్యంలో తెరకెక్కిన పల్లబురుసు టూత్ బ్రష్ అనే తెలుగు చిత్రానికి కథ అందించిన దర్శకుడు ఉదయ్ చౌహాన్ ఒక సార్వత్రిక కథను అన్వేషిస్తూ సినిమా హాలులో మనస్ఫూర్తిగా నవ్వుకున్నాక లేదా కన్నీళ్లు పెట్టుకున్నాక కూడా ప్రేక్షకులు దాని గురించి చాలా కాలం పాటు ఆలోచిస్తారని ఆశిస్తున్నారు. ఒక అపరిచితుడి దుఃఖాన్ని సినిమాగా మలచడంపై పల్లబురుసు దర్శకుడు ఉదయ్ చౌహాన్. పల్లబురుసు చిత్రం దంతవైద్యుడు సూచించిన మందులతో పాటు టూత్ బ్రష్ కూడా వాడమని శంభో సుధాకర్ రెడ్డికి సలహా ఇవ్వడంతో మొదలవుతుంది. వాటిని కొనడానికి అతని దగ్గర స్తోమత ఉండదు. దాంతో అతను రైల్వే గేట్మ్యాన్గా పనిచేసే తన కొడుకు తిరుపతి మురళీధర్ గౌడ్ని ఆశ్రయిస్తాడు. దశాబ్దాలుగా తండ్రి కొడుకుల మధ్య సంబంధాలు ఎలా చెడిపోయాయో ప్రారంభ సన్నివేశాలు చూపిస్తాయి. ఆర్థిక బాధ్యతల భారంతో కొడుకు అయిష్టంగానే తన తండ్రికి అవసరమైనవి కొని చివరికి వాటిని పోగొట్టుకుంటాడు. దాంతో గందరగోళం చెలరేగుతుంది. ప్రకటన పల్లబురుసు తెలుగు. దర్శకుడు ఉదయ్ చౌహాన్. తారాగణం సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యద్మ, గోమతీర ర. కొన్ని కథలు మొదట్లో సరళంగా అనిపిస్తాయి, కాని క్రమంగా భావోద్వేగ గందరగోళపు పొరలను విప్పుతాయి. ఒక సంభాషణతో పరిష్కరించగలిగిన విషయం చివరికి పూర్తిస్థాయి కలహంగా మారుతుంది. పెళుసుగా ఉండే అహంభావాలు మరియు సంభాషణ లేకపోవడం అనేవి బహుశా విచ్ఛిన్నమైన కుటుంబాలలో అత్యంత సాధారణమైన అంశాలు. తెలంగాణలోని ఒక కల్పిత గ్రామం నేపథ్యంలో తెరకెక్కిన పల్లబురుసు టూత్ బ్రష్ అనే తెలుగు చిత్రానికి కథ అందించిన దర్శకుడు ఉదయ్ చౌహాన్ ఒక సార్వత్రిక కథను అన్వేషిస్తూ సినిమా హాలులో మనస్ఫూర్తిగా నవ్వుకున్నాక లేదా కన్నీళ్లు పెట్టుకున్నాక కూడా ప్రేక్షకులు దాని గురించి చాలా కాలం పాటు ఆలోచిస్తారని ఆశిస్తున్నారు. పల్లబురుసు చిత్రం దంతవైద్యుడు సూచించిన మందులతో పాటు టూత్ బ్రష్ కూడా వాడమని శంభో సుధాకర్ రెడ్డికి సలహా ఇవ్వడంతో మొదలవుతుంది. వాటిని కొనడానికి అతని దగ్గర స్తోమత ఉండదు. దాంతో అతను రైల్వే గేట్ మ్యాన్గా పనిచేసే తన కొడుకు తిరుపతి మురళీధర్ గౌడ్ని ఆశ్రయిస్తాడు. దశాబ్దాలుగా తండ్రి కొడుకుల మధ్య సంబంధాలు ఎలా చెడిపోయాయో ప్రారంభ సన్నివేశాలు చూపిస్తాయి. ఆర్థిక బాధ్యతల భారంతో కొడుకు అయిష్టంగానే తన తండ్రికి అవసరమైనవి కొని చివరికి వాటిని పోగొట్టుకుంటాడు.
దాంతో గందరగోళం చెలరేగుతుంది. పల్లబురుసు ఒక వివాదాంశంగా మారి పరిస్థితులు ముదిరిపోకముందే ఉదయ్ చౌహాన్ ఆ గ్రామాన్ని మనోహరంగా యథార్థంగా చిత్రించాడు. పెద్దలందరూ రోజువారీ జీవితంలోని సాధారణ ఆనందాలతో సంతృప్తి చెందరు. వారు టీ స్టాల్లో సమయం గడపవచ్చు, లేదా చెట్టు కింద సేద తీరవచ్చు. కాని వారి ఆర్థిక పరిస్థితి శంభో కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఒకరికి ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యుడు అలెక్సాను బహుమతిగా ఇస్తే, మరొకరు తన టాబ్లెట్లో ఆన్లైన్ కంటెంట్కు బానిసయ్యారు. కుటుంబ కలహాల మధ్య గ్రామంలో జీవితం సాగిపోతుండగా అందరూ మామూలుగానే ఒకరి మాటలు ఒకరు వింటుంటారు. ఇల్లు, పెళ్లి అలంకరణ లేదా విలక్షణమైన పోస్టర్లు, ఇలా ఏది చూసినా ఈ చిత్రంలోని సౌందర్యం స్పష్టంగా సాంప్రదాయబద్ధంగా ఉంటుంది. సినిమాటోగ్రాఫర్ వినోద్ కె బంగారి నాటకానికి అత్యంత అవసరమైన వాటిపైనే తన కెమెరాను కేంద్రీకరిస్తారు. ఒక సన్నివేశంలో శంభో బాధతో ఉన్న ముఖం నుండి జూమ్ అవుట్ చేసి విశాలమైన పొలలను, చెట్టును చూపించడం ద్వారా ఒక ఒంటరి వృద్ధుడి దుస్థితి ఆయన తెలియజేస్తారు. ప్రొడక్షన్ డిజైనర్ క్షితిజ్ జీవన్ రణధీర్ మరియు కాస్ట్యూమ్ డిజైనర్ ప్రిన్సీ వైద్ కూడా ఆ సాంప్రదాయబద్ధమైన వాతావరణం ప్రకాశించేలా చేస్తూ దాదాపు కనిపించకుండా ఉంటారు. పవన్ సిహెచ్ సంగీతం కథనానికి జీవం పోస్తుంది. అలాగే ఎక్కడ తగ్గించాలో కూడా ఆయనకు తెలుసు. లీధర్ గౌడ్ ఫోటో క్రెడిట్ ప్రత్యేక ఏర్పాటు. కొన్ని కథలు మొదట్లో సరళంగా అనిపిస్తాయి, కాని క్రమంగా భావోద్వేగ గందరగోళపు పొరలను విప్పుతాయి. ఒక సంభాషణతో పరిష్కరించగలిగిన విషయం చివరికి పూర్తిస్థాయి కహంగా మారుతుంది. పెళుసుగా ఉండే అహంభావాలు మరియు సంభాషణ లేకపోవడం అనేవి బహుశా విచ్ఛిన్నమైన కుటుంబాలలో అత్యంత సాధారణమైన అంశాలు. తెలంగాణలోని ఒక కల్పిత గ్రామం నేపథ్యంలో తెరకెక్కిన పల్లబురుసు టూత్ బ్రష్ అనే తెలుగు చిత్రానికి కథ అందించిన దర్శకుడు ఉదయ్ చౌహాన్ ఒక సార్వత్రిక కథను అన్వేషిస్తూ సినిమా హాలులో మనస్ఫూర్తిగా నవ్వుకున్నాక లేదా కన్నీళ్లు పెట్టుకున్నాక కూడా ప్రేక్షకులు దాని గురించి చాలా కాలం పాటు ఆలోచిస్తారని ఆశిస్తున్నారు. ఒక అపరిచితుడి దుఃఖాన్ని సినిమాగా మలచడంపై పల్లబురుసు దర్శకుడు ఉదయ్ చౌహాన్. పల్లబురుసు చిత్రం దంతవైద్యుడు సూచించిన మందులతో పాటు టూత్ బ్రష్ కూడా వాడమని శంభో సుధాకర్ రెడ్డికి సలహా ఇవ్వడంతో మొదలవుతుంది. వాటిని కొనడానికి అతని దగ్గర స్తోమత ఉండదు. దాంతో అతను రైల్వే గేట్మ్యాన్గా పనిచేసే తన కొడుకు తిరుపతి మురళీధర్ గౌడ్ని ఆశ్రయిస్తాడు. దశాబ్దాలుగా తండ్రి కొడుకుల మధ్య సంబంధాలు ఎలా చెడిపోయాయో ప్రారంభ సన్నివేశాలు చూపిస్తాయి. ఆర్థిక బాధ్యతల భారంతో కొడుకు అయిష్టంగానే తన తండ్రికి అవసరమైనవి కొని చివరికి వాటిని పోగొట్టుకుంటాడు. దాంతో గందరగోళం చెలరేగుతుంది. ప్రకటన పల్లబురుసు తెలుగు. దర్శకుడు ఉదయ్ చౌహాన్. తారాగణం సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యద్మ, గోమతీర ర. కొన్ని కథలు మొదట్లో సరళంగా అనిపిస్తాయి, కాని క్రమంగా భావోద్వేగ గందరగోళపు పొరలను విప్పుతాయి. ఒక సంభాషణతో పరిష్కరించగలిగిన విషయం చివరికి పూర్తిస్థాయి కలహంగా మారుతుంది. పెళుసుగా ఉండే అహంభావాలు మరియు సంభాషణ లేకపోవడం అనేవి బహుశా విచ్ఛిన్నమైన కుటుంబాలలో అత్యంత సాధారణమైన అంశాలు. తెలంగాణలోని ఒక కల్పిత గ్రామం నేపథ్యంలో తెరకెక్కిన పల్లబురుసు టూత్ బ్రష్ అనే తెలుగు చిత్రానికి కథ అందించిన దర్శకుడు ఉదయ్ చౌహాన్ ఒక సార్వత్రిక కథను అన్వేషిస్తూ సినిమా హాలులో మనస్ఫూర్తిగా నవ్వుకున్నాక లేదా కన్నీళ్లు పెట్టుకున్నాక కూడా ప్రేక్షకులు దాని గురించి చాలా కాలం పాటు ఆలోచిస్తారని ఆశిస్తున్నారు. పల్లబురుసు చిత్రం దంతవైద్యుడు సూచించిన మందులతో పాటు టూత్ బ్రష్ కూడా వాడమని శంభో సుధాకర్ రెడ్డికి సలహా ఇవ్వడంతో మొదలవుతుంది. వాటిని కొనడానికి అతని దగ్గర స్తోమత ఉండదు. దాంతో అతను రైల్వే గేట్ మ్యాన్గా పనిచేసే తన కొడుకు
తిరుపతి మురళీధర్ గౌడ్ని ఆశ్రయిస్తాడు. దశాబ్దాలుగా తండ్రి కొడుకుల మధ్య సంబంధాలు ఎలా చెడిపోయాయో ప్రారంభ సన్నివేశాలు చూపిస్తాయి. ఆర్థిక బాధ్యతల భారంతో కొడుకు అయిష్టంగానే తన తండ్రికి అవసరమైనవి కొని చివరికి వాటిని పోగొట్టుకుంటాడు. దాంతో గందరగోళం చెలరేగుతుంది. పల్లబురుసు ఒక వివాదాంశంగా మారి పరిస్థితులు ముదిరిపోకముందే ఉదయ్ చౌహాన్ ఆ గ్రామాన్ని మనోహరంగా యథార్థంగా చిత్రించాడు. పెద్దలందరూ రోజువారీ జీవితంలోని సాధారణ ఆనందాలతో సంతృప్తి చెందరు. వారు టీ స్టాల్లో సమయం గడపవచ్చు, లేదా చెట్టు కింద సేద తీరవచ్చు. కాని వారి ఆర్థిక పరిస్థితి శంభో కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఒకరికి ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యుడు అలెక్సాను బహుమతిగా ఇస్తే, మరొకరు తన టాబ్లెట్లో ఆన్లైన్ కంటెంట్కు బానిసయ్యారు. కుటుంబ కలహాల మధ్య గ్రామంలో జీవితం సాగిపోతుండగా అందరూ మామూలుగానే ఒకరి మాటలు ఒకరు వింటుంటారు. ఇల్లు, పెళ్లి అలంకరణ లేదా విలక్షణమైన పోస్టర్లు, ఇలా ఏది చూసినా ఈ చిత్రంలోని సౌందర్యం స్పష్టంగా సాంప్రదాయబద్ధంగా ఉంటుంది. సినిమాటోగ్రాఫర్ వినోద్ కె బంగారి నాటకానికి అత్యంత అవసరమైన వాటిపైనే తన కెమెరాను కేంద్రీకరిస్తారు. ఒక సన్నివేశంలో శంభో బాధతో ఉన్న ముఖం నుండి జూమ్ అవుట్ చేసి విశాలమైన పొలలను, చెట్టును చూపించడం ద్వారా ఒక ఒంటరి వృద్ధుడి దుస్థితి ఆయన తెలియజేస్తారు. ప్రొడక్షన్ డిజైనర్ క్షితిజ్ జీవన్ రణధీర్ మరియు కాస్ట్యూమ్ డిజైనర్ ప్రిన్సీ వైద్ కూడా ఆ సాంప్రదాయబద్ధమైన వాతావరణం ప్రకాశించేలా చేస్తూ దాదాపు కనిపించకుండా ఉంటారు. పవన్ సిహెచ్ సంగీతం కథనానికి జీవం పోస్తుంది. అలాగే ఎక్కడ తగ్గించాలో కూడా ఆయనకు తెలుసు. లీధర్ గౌడ్ ఫోటో క్రెడిట్ ప్రత్యేక ఏర్పాటు. కొన్ని కథలు మొదట్లో సరళంగా అనిపిస్తాయి, కాని క్రమంగా భావోద్వేగ గందరగోళపు పొరలను విప్పుతాయి. ఒక సంభాషణతో పరిష్కరించగలిగిన విషయం చివరికి పూర్తిస్థాయి కహంగా మారుతుంది. పెళుసుగా ఉండే అహంభావాలు మరియు సంభాషణ లేకపోవడం అనేవి బహుశా విచ్ఛిన్నమైన కుటుంబాలలో అత్యంత సాధారణమైన అంశాలు. తెలంగాణలోని ఒక కల్పిత గ్రామం నేపథ్యంలో తెరకెక్కిన పల్లబురుసు టూత్ బ్రష్ అనే తెలుగు చిత్రానికి కథ అందించిన దర్శకుడు ఉదయ్ చౌహాన్ ఒక సార్వత్రిక కథను అన్వేషిస్తూ సినిమా హాలులో మనస్ఫూర్తిగా నవ్వుకున్నాక లేదా కన్నీళ్లు పెట్టుకున్నాక కూడా ప్రేక్షకులు దాని గురించి చాలా కాలం పాటు ఆలోచిస్తారని ఆశిస్తున్నారు. ఒక అపరిచితుడి దుఃఖాన్ని సినిమాగా మలచడంపై పల్లబురుసు దర్శకుడు ఉదయ్ చౌహాన్. పల్లబురుసు చిత్రం దంతవైద్యుడు సూచించిన మందులతో పాటు టూత్ బ్రష్ కూడా వాడమని శంభో సుధాకర్ రెడ్డికి సలహా ఇవ్వడంతో మొదలవుతుంది. వాటిని కొనడానికి అతని దగ్గర స్తోమత ఉండదు. దాంతో అతను రైల్వే గేట్మ్యాన్ గా పనిచేసే తన కొడుకు తిరుపతి మురళీధర్ గౌడ్ని ఆశ్రయిస్తాడు. దశాబ్దాలుగా తండ్రి కొడుకుల మధ్య సంబంధాలు ఎలా చెడిపోయాయో ప్రారంభ సన్నివేశాలు చూపిస్తాయి. ఆర్థిక బాధ్యతల భారంతో కొడుకు అయిష్టంగానే తన తండ్రికి అవసరమైనవి కొని చివరికి వాటిని పోగొట్టుకుంటాడు. దాంతో గందరగోళం చెలరేగుతుంది. ప్రకటన పల్లబురుసు తెలుగు. దర్శకుడు ఉదయ్ చౌహాన్. తారాగణం సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యద్మ, గోమతీర ర. కొన్ని కథలు మొదట్లో సరళంగా అనిపిస్తాయి, కాని క్రమంగా భావోద్వేగ గందరగోళపు పొరలను విప్పుతాయి. ఒక సంభాషణతో పరిష్కరించగలిగిన విషయం చివరికి పూర్తిస్థాయి కలహంగా మారుతుంది. పెళుసుగా ఉండే అహంభావాలు మరియు సంభాషణ లేకపోవడం అనేవి బహుశా విచ్ఛిన్నమైన కుటుంబాలలో అత్యంత సాధారణమైన అంశాలు. తెలంగాణలోని ఒక కల్పిత గ్రామం నేపథ్యంలో తెరకెక్కిన పల్లబురుసు టూత్ బ్రష్ అనే తెలుగు చిత్రానికి కథ అందించిన దర్శకుడు ఉదయ్ చౌహాన్ ఒక సార్వత్రిక కథను అన్వేషిస్తూ సినిమా హాలులో మనస్ఫూర్తిగా నవ్వుకున్నాక లేదా కన్నీళ్లు పెట్టుకున్నాక కూడా ప్రేక్షకులు దాని గురించి చాలా కాలం పాటు ఆలోచిస్తారని ఆశిస్తున్నారు. పల్లబురుసు చిత్రం దంతవైద్యుడు సూచించిన మందులతో పాటు టూత్ బ్రష్ కూడా వాడమని శంభో సుధాకర్ రెడ్డికి సలహా ఇవ్వడంతో మొదలవుతుంది. వాటిని కొనడానికి అతని దగ్గర స్తోమత ఉండదు. దాంతో అతను రైల్వే గేట్ మ్యాన్ గా పనిచేసే తన కొడుకు తిరుపతి మురళీధర్ గౌడ్ని ఆశ్రయిస్తాడు. దశాబ్దాలుగా తండ్రి కొడుకుల మధ్య సంబంధాలు ఎలా చెడిపోయాయో ప్రారంభ సన్నివేశాలు చూపిస్తాయి. ఆర్థిక బాధ్యతల భారంతో కొడుకు అయిష్టంగానే తన తండ్రికి అవసరమైనవి కొని చివరికి వాటిని పోగొట్టుకుంటాడు. దాంతో గందరగోళం చెలరేగుతుంది. పల్లబురుసు ఒక వివాదాంశంగా మారి పరిస్థితులు ముదిరిపోకముందే
ఉదయ్ చౌహాన్ ఆ గ్రామాన్ని మనోహరంగా యథార్థంగా చిత్రించాడు. పెద్దలందరూ రోజువారీ జీవితంలోని సాధారణ ఆనందాలతో సంతృప్తి చెందరు. వారు టీ స్టాల్లో సమయం గడపవచ్చు, లేదా చెట్టు కింద సేద తీరవచ్చు, కాని వారి ఆర్థిక పరిస్థితి శంభో కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఒకరికి ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యుడు అలెక్సాను బహుమతిగా ఇస్తే, మరొకరు తన టాబ్లెట్లో ఆన్లైన్ కంటెంట్కు బానిసయ్యారు. కుటుంబ కలహాల మధ్య గ్రామంలో జీవితం సాగిపోతుండగా అందరూ మామూలుగానే ఒకరి మాటలు ఒకరు వింటుంటారు. ఇల్లు, పెళ్లి అలంకరణ లేదా విలక్షణమైన పోస్టర్లు, ఇలా ఏది చూసినా ఈ చిత్రంలోని సౌందర్యం స్పష్టంగా సాంప్రదాయబద్ధంగా ఉంటుంది. సినిమాటోగ్రాఫర్ వినోద్ కె బంగారి నాటకానికి అత్యంత అవసరమైన వాటిపైనే తన కెమెరాను కేంద్రీకరిస్తారు. ఒక సన్నివేశంలో శంభో బాధతో ఉన్న ముఖం నుండి జూమ్ అవుట్ చేసి విశాలమైన పొలలను, చెట్టును చూపించడం ద్వారా ఒక ఒంటరి వృద్ధుడి దుస్థితి ఆయన తెలియజేస్తారు. ప్రొడక్షన్ డిజైనర్ క్షితిజ్ జీవన్ రణధీర్ మరియు కాస్ట్యూమ్ డిజైనర్ ప్రిన్సీ వైద్ కూడా ఆ సాంప్రదాయబద్ధమైన వాతావరణం ప్రకాశించేలా చేస్తూ దాదాపు కనిపించకుండా ఉంటారు. పవన్ సిహెచ్ సంగీతం కథనానికి జీవం పోస్తుంది. అలాగే ఎక్కడ తగ్గించాలో కూడా ఆయనకు తెలుసు. లీధర్ గౌడ్ ఫోటో క్రెడిట్ ప్రత్యేక ఏర్పాటు. కొన్ని కథలు మొదట్లో సరళంగా అనిపిస్తాయి, కాని క్రమంగా భావోద్వేగ గందరగోళపు పొరలను విప్పుతాయి. ఒక సంభాషణతో పరిష్కరించగలిగిన విషయం చివరికి పూర్తిస్థాయి కహంగా మారుతుంది. పెళుసుగా ఉండే అహంభావాలు మరియు సంభాషణ లేకపోవడం అనేవి బహుశా విచ్ఛిన్నమైన కుటుంబాలలో అత్యంత సాధారణమైన అంశాలు. తెలంగాణలోని ఒక కల్పిత గ్రామం నేపథ్యంలో తెరకెక్కిన పల్లబురుసు టూత్ బ్రష్ అనే తెలుగు చిత్రానికి కథ అందించిన దర్శకుడు ఉదయ్ చౌహాన్ ఒక సార్వత్రిక కథను అన్వేషిస్తూ సినిమా హాలులో మనస్ఫూర్తిగా నవ్వుకున్నాక లేదా కన్నీళ్లు పెట్టుకున్నాక కూడా ప్రేక్షకులు దాని గురించి చాలా కాలం పాటు ఆలోచిస్తారని ఆశిస్తున్నారు. ఒక అపరిచితుడి దుఃఖాన్ని సినిమాగా మలచడంపై పల్లబురుసు దర్శకుడు ఉదయ్ చౌహాన్. పల్లబురుసు చిత్రం దంతవైద్యుడు సూచించిన మందులతో పాటు టూత్ బ్రష్ కూడా వాడమని శంభో సుధాకర్ రెడ్డికి సలహా ఇవ్వడంతో మొదలవుతుంది. వాటిని కొనడానికి అతని దగ్గర స్తోమత ఉండదు. దాంతో అతను రైల్వే గేట్మ్యాన్గా పనిచేసే తన కొడుకు తిరుపతి మురళీధర్ గౌడ్ని ఆశ్రయిస్తాడు. దశాబ్దాలుగా తండ్రి కొడుకుల మధ్య సంబంధాలు ఎలా చెడిపోయాయో ప్రారంభ సన్నివేశాలు చూపిస్తాయి. ఆర్థిక బాధ్యతల భారంతో కొడుకు అయిష్టంగానే తన తండ్రికి అవసరమైనవి కొని చివరికి వాటిని పోగొట్టుకుంటాడు. దాంతో గందరగోళం చెలరేగుతుంది. ప్రకటన పల్లబురుసు తెలుగు. దర్శకుడు ఉదయ్ చౌహాన్. తారాగణం సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యద్మ, గోమతీర రా. కొన్ని కథలు మొదట్లో సరళంగా అనిపిస్తాయి, కాని క్రమంగా భావోద్వేగ గందరగోళపు పొరలను విప్పుతాయి. ఒక సంభాషణతో పరిష్కరించగలిగిన విషయం చివరికి పూర్తిస్థాయి కలహంగా మారుతుంది. పెళుసుగా ఉండే అహంభావాలు మరియు సంభాషణ లేకపోవడం అనేవి బహుశా విచ్ఛిన్నమైన కుటుంబాలలో అత్యంత సాధారణమైన అంశాలు. తెలంగాణలోని ఒక కల్పిత గ్రామం నేపథ్యంలో తెరకెక్కిన పల్లబురుసు టూత్ బ్రష్ అనే తెలుగు చిత్రానికి కథ అందించిన దర్శకుడు ఉదయ్ చౌహాన్ ఒక సార్వత్రిక కథను అన్వేషిస్తూ సినిమా హాలులో మనస్ఫూర్తిగా నవ్వుకున్నాక లేదా కన్నీళ్లు పెట్టుకున్నాక కూడా ప్రేక్షకులు దాని గురించి చాలా కాలం పాటు ఆలోచిస్తారని ఆశిస్తున్నారు. పల్లబురుసు చిత్రం దంతవైద్యుడు సూచించిన మందులతో పాటు టూత్ బ్రష్ కూడా వాడమని శంభో సుధాకర్ రెడ్డికి సలహా ఇవ్వడంతో మొదలవుతుంది. వాటిని కొనడానికి అతని దగ్గర స్తోమత ఉండదు. దాంతో అతను రైల్వే గేట్ మ్యాన్గా పనిచేసే తన కొడుకు తిరుపతి మురళీధర్ గౌడ్ని ఆశ్రయిస్తాడు. దశాబ్దాలుగా తండ్రి కొడుకుల మధ్య సంబంధాలు ఎలా చెడిపోయాయో ప్రారంభ సన్నివేశాలు చూపిస్తాయి. ఆర్థిక బాధ్యతల భారంతో కొడుకు అయిష్టంగానే తన తండ్రికి అవసరమైనవి కొని చివరికి వాటిని పోగొట్టుకుంటాడు. దాంతో గందరగోళం చెలరేగుతుంది.
పల్లబురుసు ఒక వివాదాంశంగా మారి పరిస్థితులు ముదిరిపోకముందే ఉదయ్ చౌహాన్ ఆ గ్రామాన్ని మనోహరంగా యథార్థంగా చిత్రించాడు. పెద్దలందరూ రోజువారీ జీవితంలోని సాధారణ ఆనందాలతో సంతృప్తి చెందరు. వారు టీ స్టాల్లో సమయం గడపవచ్చు లేదా చెట్టు కింద సేద తీరవచ్చు, కాని వారి ఆర్థిక పరిస్థితి శంభో కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఒకరికి ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యుడు అలెక్సాను బహుమతిగా ఇస్తే మరొకరు తన టాబ్లెట్లో ఆన్లైన్ కంటెంట్కు బానిసయ్యారు. కుటుంబ కలహాల మధ్య గ్రామంలో జీవితం సాగిపోతుండగా అందరూ మామూలుగానే ఒకరి మాటలు ఒకరు వింటుంటారు. ఇల్లు, పెళ్లి అలంకరణ లేదా విలక్షణమైన పోస్టర్లు, ఇలా ఏది చూసినా ఈ చిత్రంలోని సౌందర్యం స్పష్టంగా సాంప్రదాయబద్ధంగా ఉంటుంది. సినిమాటోగ్రాఫర్ వినోద్ కె బంగారి నాటకానికి అత్యంత అవసరమైన వాటిపైనే తన కెమెరాను కేంద్రీకరిస్తారు. ఒక సన్నివేశంలో శంభో బాధతో ఉన్న ముఖం నుండి జూమ్ అవుట్ చేసి విశాలమైన పొలలను, చెట్టును చూపించడం ద్వారా ఒక ఒంటరి వృద్ధుడి దుస్థితి ఆయన తెలియజేస్తారు. ప్రొడక్షన్ డిజైనర్ క్షితిజ్ జీవన్ రణధీర్ మరియు కాస్ట్యూమ్ డిజైనర్ ప్రిన్సీ వైద్ కూడా ఆ సాంప్రదాయబద్ధమైన వాతావరణం ప్రకాశించేలా చేస్తూ దాదాపు కనిపించకుండా ఉంటారు. పవన్ సిహెచ్ సంగీతం కథనానికి జీవం పోస్తుంది. అలాగే ఎక్కడ తగ్గించాలో కూడా ఆయనకు తెలుసు. లీధర్ గౌడ్ ఫోటో క్రెడిట్ ప్రత్యేక ఏర్పాటు. కొన్ని కథలు మొదట్లో సరళంగా అనిపిస్తాయి, కాని క్రమంగా భావోద్వేగ గందరగోళపు పొరలను విప్పుతాయి. ఒక సంభాషణతో పరిష్కరించగలిగిన విషయం చివరికి పూర్తిస్థాయి కహంగా మారుతుంది. పెళుసుగా ఉండే అహంభావాలు మరియు సంభాషణ లేకపోవడం అనేవి బహుశా విచ్ఛిన్నమైన కుటుంబాలలో అత్యంత సాధారణమైన అంశాలు. తెలంగాణలోని ఒక కల్పిత గ్రామం నేపథ్యంలో తెరకెక్కిన పల్లబురుసు టూత్ బ్రష్ అనే తెలుగు చిత్రానికి కథ అందించిన దర్శకుడు ఉదయ్ చౌహాన్ ఒక సార్వత్రిక కథను అన్వేషిస్తూ సినిమా హాలులో మనస్ఫూర్తిగా నవ్వుకున్నాక లేదా కన్నీళ్లు పెట్టుకున్నాక కూడా ప్రేక్షకులు దాని గురించి చాలా కాలం పాటు ఆలోచిస్తారని ఆశిస్తున్నారు. ఒక అపరిచితుడి దుఃఖాన్ని సినిమాగా మలచడంపై పల్లబురుసు దర్శకుడు ఉదయ్ చౌహాన్. పల్లబురుసు చిత్రం దంతవైద్యుడు సూచించిన మందులతో పాటు టూత్ బ్రష్ కూడా వాడమని శంభో సుధాకర్ రెడ్డికి సలహా ఇవ్వడంతో మొదలవుతుంది. వాటిని కొనడానికి అతని దగ్గర స్తోమత ఉండదు. దాంతో అతను రైల్వే గేట్మ్యాన్గా పనిచేసే తన కొడుకు తిరుపతి మురళీధర్ గౌడ్ని ఆశ్రయిస్తాడు. దశాబ్దాలుగా తండ్రి కొడుకుల మధ్య సంబంధాలు ఎలా చెడిపోయాయో ప్రారంభ సన్నివేశాలు చూపిస్తాయి. ఆర్థిక బాధ్యతల భారంతో కొడుకు అయిష్టంగానే తన తండ్రికి అవసరమైనవి కొని చివరికి వాటిని పోగొట్టుకుంటాడు. దాంతో గందరగోళం చెలరేగుతుంది. ప్రకటన పల్లబురుసు తెలుగు. దర్శకుడు ఉదయ్ చౌహాన్. తారాగణం సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యద్మ, గోమతీర రా. కొన్ని కథలు మొదట్లో సరళంగా అనిపిస్తాయి, కాని క్రమంగా భావోద్వేగ గందరగోళపు పొరలను విప్పుతాయి. ఒక సంభాషణతో పరిష్కరించగలిగిన విషయం చివరికి పూర్తిస్థాయి కలహంగా మారుతుంది. పెళుసుగా ఉండే అహంభావాలు మరియు సంభాషణ లేకపోవడం అనేవి బహుశా విచ్ఛిన్నమైన కుటుంబాలలో అత్యంత సాధారణమైన అంశాలు. తెలంగాణలోని ఒక కల్పిత గ్రామం నేపథ్యంలో తెరకెక్కిన పల్లబురుసు టూత్ బ్రష్ అనే తెలుగు చిత్రానికి కథ అందించిన దర్శకుడు ఉదయ్ చౌహాన్ ఒక సార్వత్రిక కథను అన్వేషిస్తూ సినిమా హాలులో మనస్ఫూర్తిగా నవ్వుకున్నాక లేదా కన్నీళ్లు పెట్టుకున్నాక కూడా ప్రేక్షకులు దాని గురించి చాలా కాలం పాటు ఆలోచిస్తారని ఆశిస్తున్నారు. పల్లబురుసు చిత్రం దంతవైద్యుడు సూచించిన మందులతో పాటు టూత్ బ్రష్ కూడా వాడమని శంభో సుధాకర్ రెడ్డికి సలహా ఇవ్వడంతో మొదలవుతుంది. వాటిని కొనడానికి అతని దగ్గర స్తోమత ఉండదు. దాంతో అతను రైల్వే గేట్ మ్యాన్గా పనిచేసే తన కొడుకు తిరుపతి మురళీధర్ గౌడ్ని ఆశ్రయిస్తాడు. దశాబ్దాలుగా తండ్రి కొడుకుల మధ్య సంబంధాలు ఎలా చెడిపోయాయో ప్రారంభ సన్నివేశాలు చూపిస్తాయి. ఆర్థిక బాధ్యతల భారంతో కొడుకు అయిష్టంగానే తన తండ్రికి అవసరమైనవి కొని
చివరికి వాటిని పోగొట్టుకుంటాడు. దాంతో గందరగోళం చెలరేగుతుంది. పల్లబురుసు ఒక వివాదాంశంగా మారి పరిస్థితులు ముదిరిపోకముందే ఉదయ్ చౌహాన్ ఆ గ్రామాన్ని మనోహరంగా యథార్థంగా చిత్రించాడు. పెద్దలందరూ రోజువారీ జీవితంలోని సాధారణ ఆనందాలతో సంతృప్తి చెందరు. వారు టీ స్టాల్లో సమయం గడపవచ్చు, లేదా చెట్టు కింద సేద తీరవచ్చు. కాని వారి ఆర్థిక పరిస్థితి శంభో కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఒకరికి ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యుడు అలెక్సాను బహుమతిగా ఇస్తే, మరొకరు తన టాబ్లెట్లో ఆన్లైన్ కంటెంట్కు బానిసయ్యారు. కుటుంబ కలహాల మధ్య గ్రామంలో జీవితం సాగిపోతుండగా అందరూ మామూలుగానే ఒకరి మాటలు ఒకరు వింటుంటారు. ఇల్లు, పెళ్లి అలంకరణ లేదా విలక్షణమైన పోస్టర్లు, ఇలా ఏది చూసినా ఈ చిత్రంలోని సౌందర్యం స్పష్టంగా సాంప్రదాయబద్ధంగా ఉంటుంది. సినిమాటోగ్రాఫర్ వినోద్ కె బంగారి నాటకానికి అత్యంత అవసరమైన వాటిపైనే తన కెమెరాను కేంద్రీకరిస్తారు. ఒక సన్నివేశంలో శంభో బాధతో ఉన్న ముఖం నుండి జూమ్ అవుట్ చేసి విశాలమైన పొలలను, చెట్టును చూపించడం ద్వారా ఒక ఒంటరి వృద్ధుడి దుస్థితి ఆయన తెలియజేస్తారు. ప్రొడక్షన్ డిజైనర్ క్షితిజ్ జీవన్ రణధీర్ మరియు కాస్ట్యూమ్ డిజైనర్ ప్రిన్సీ వైద్ కూడా ఆ సాంప్రదాయబద్ధమైన వాతావరణం ప్రకాశించేలా చేస్తూ దాదాపు కనిపించకుండా ఉంటారు. పవన్ సిహెచ్ సంగీతం కథనానికి జీవం పోస్తుంది. అలాగే ఎక్కడ తగ్గించాలో కూడా ఆయనకు తెలుసు. లీధర్ గౌడ్ ఫోటో క్రెడిట్ ప్రత్యేక ఏర్పాటు. కొన్ని కథలు మొదట్లో సరళంగా అనిపిస్తాయి, కాని క్రమంగా భావోద్వేగ గందరగోళపు పొరలను విప్పుతాయి. ఒక సంభాషణతో పరిష్కరించగలిగిన విషయం చివరికి పూర్తిస్థాయి కహంగా మారుతుంది. పెళుసుగా ఉండే అహంభావాలు మరియు సంభాషణ లేకపోవడం అనేవి బహుశా విచ్ఛిన్నమైన కుటుంబాలలో అత్యంత సాధారణమైన అంశాలు. తెలంగాణలోని ఒక కల్పిత గ్రామం నేపథ్యంలో తెరకెక్కిన పల్లబురుసు టూత్ బ్రష్ అనే తెలుగు చిత్రానికి కథ అందించిన దర్శకుడు ఉదయ్ చౌహాన్ ఒక సార్వత్రిక కథను అన్వేషిస్తూ సినిమా హాలులో మనస్ఫూర్తిగా నవ్వుకున్నాక లేదా కన్నీళ్లు పెట్టుకున్నాక కూడా ప్రేక్షకులు దాని గురించి చాలా కాలం పాటు ఆలోచిస్తారని ఆశిస్తున్నారు. ఒక అపరిచితుడి దుఃఖాన్ని సినిమాగా మలచడంపై పల్లబురుసు దర్శకుడు ఉదయ్ చౌహాన్. పల్లబురుసు చిత్రం దంతవైద్యుడు సూచించిన మందులతో పాటు టూత్ బ్రష్ కూడా వాడమని శంభో సుధాకర్ రెడ్డికి సలహా ఇవ్వడంతో మొదలవుతుంది. వాటిని కొనడానికి అతని దగ్గర స్తోమత ఉండదు. దాంతో అతను రైల్వే గేట్మ్యాన్గా పనిచేసే తన కొడుకు తిరుపతి మురళీధర్ గౌడ్ని ఆశ్రయిస్తాడు. దశాబ్దాలుగా తండ్రి కొడుకుల మధ్య సంబంధాలు ఎలా చెడిపోయాయో ప్రారంభ సన్నివేశాలు చూపిస్తాయి. ఆర్థిక బాధ్యతల భారంతో కొడుకు అయిష్టంగానే తన తండ్రికి అవసరమైనవి కొని చివరికి వాటిని పోగొట్టుకుంటాడు. దాంతో గందరగోళం చెలరేగుతుంది. ప్రకటన పల్లబురుసు తెలుగు. దర్శకుడు ఉదయ్ చౌహాన్. తారాగణం సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యద్మ, గోమతీర రా. కొన్ని కథలు మొదట్లో సరళంగా అనిపిస్తాయి, కాని క్రమంగా భావోద్వేగ గందరగోళపు పొరలను విప్పుతాయి. ఒక సంభాషణతో పరిష్కరించగలిగిన విషయం చివరికి పూర్తిస్థాయి కలహంగా మారుతుంది. పెళుసుగా ఉండే అహంభావాలు మరియు సంభాషణ లేకపోవడం అనేవి బహుశా విచ్ఛిన్నమైన కుటుంబాలలో అత్యంత సాధారణమైన అంశాలు. తెలంగాణలోని ఒక కల్పిత గ్రామం నేపథ్యంలో తెరకెక్కిన పల్లబురుసు టూత్ బ్రష్ అనే తెలుగు చిత్రానికి కథ అందించిన దర్శకుడు ఉదయ్ చౌహాన్ ఒక సార్వత్రిక కథను అన్వేషిస్తూ సినిమా హాలులో మనస్ఫూర్తిగా నవ్వుకున్నాక లేదా కన్నీళ్లు పెట్టుకున్నాక కూడా ప్రేక్షకులు దాని గురించి చాలా కాలం పాటు ఆలోచిస్తారని ఆశిస్తున్నారు. పల్లబురుసు చిత్రం దంతవైద్యుడు సూచించిన మందులతో పాటు టూత్ బ్రష్ కూడా వాడమని శంభో సుధాకర్ రెడ్డికి సలహా ఇవ్వడంతో మొదలవుతుంది. వాటిని కొనడానికి అతని దగ్గర స్తోమత ఉండదు. దాంతో అతను రైల్వే గేట్ మ్యాన్గా పనిచేసే తన కొడుకు తిరుపతి మురళీధర్ గౌడ్ని ఆశ్రయిస్తాడు. దశాబ్దాలుగా తండ్రి కొడుకుల మధ్య సంబంధాలు ఎలా చెడిపోయాయో ప్రారంభ సన్నివేశాలు చూపిస్తాయి. ఆర్థిక బాధ్యతల భారంతో కొడుకు అయిష్టంగానే తన తండ్రికి అవసరమైనవి కొని చివరికి వాటిని పోగొట్టుకుంటాడు. దాంతో గందరగోళం చెలరేగుతుంది. పల్లబురుసు ఒక వివాదాంశంగా మారి పరిస్థితులు ముదిరిపోకముందే ఉదయ్ చౌహాన్ ఆ గ్రామాన్ని మనోహరంగా యథార్థంగా చిత్రించాడు.
పెద్దలందరూ రోజువారీ జీవితంలోని సాధారణ ఆనందాలతో సంతృప్తి చెందరు. వారు టీ స్టాల్లో సమయం గడపవచ్చు లేదా చెట్టు కింద సేద తీరవచ్చు, కానీ వారి ఆర్థిక పరిస్థితి శంభో కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఒకరికి ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యుడు అలెక్సాను బహుమతిగా ఇస్తే, మరొకరు తన టాబ్లెట్లో ఆన్లైన్ కంటెంట్కు బానిసయ్యారు. కుటుంబ కలహాల మధ్య గ్రామంలో జీవితం సాగిపోతుండగా అందరూ మామూలుగానే ఒకరి మాటలు ఒకరు వింటుంటారు. ఇల్లు, పెళ్లి అలంకరణ లేదా విలక్షణమైన పోస్టర్లు, ఇలా ఏది చూసినా ఈ చిత్రంలోని సౌందర్యం స్పష్టంగా సాంప్రదాయబద్ధంగా ఉంటుంది. సినిమాటోగ్రాఫర్ వినోద్ కె బంగారి నాటకానికి అత్యంత అవసరమైన వాటిపైనే తన కెమెరాను కేంద్రీకరిస్తారు. ఒక సన్నివేశంలో శంభో బాధతో ఉన్న ముఖం నుండి జూమ్ అవుట్ చేసి విశాలమైన పొలలను, చెట్టును చూపించడం ద్వారా ఒక ఒంటరి వృద్ధుడి దుస్థితి ఆయన తెలియజేస్తారు. ప్రొడక్షన్ డిజైనర్ క్షితిజ్ జీవన్ రణధీర్ మరియు కాస్ట్యూమ్ డిజైనర్ ప్రిన్సీ వైద్ కూడా ఆ సాంప్రదాయబద్ధమైన వాతావరణం ప్రకాశించేలా చేస్తూ దాదాపు కనిపించకుండా ఉంటారు. పవన్ సిహెచ్ సంగీతం కథనానికి జీవం పోస్తుంది. అలాగే ఎక్కడ తగ్గించాలో కూడా ఆయనకు తెలుసు. లీధర్ గౌడ్ ఫోటో క్రెడిట్ ప్రత్యేక ఏర్పాటు. కొన్ని కథలు మొదట్లో సరళంగా అనిపిస్తాయి, కాని క్రమంగా భావోద్వేగ గందరగోళపు పొరలను విప్పుతాయి. ఒక సంభాషణతో పరిష్కరించగలిగిన విషయం చివరికి పూర్తిస్థాయి కహంగా మారుతుంది. పెళుసుగా ఉండే అహంభావాలు మరియు సంభాషణ లేకపోవడం అనేవి బహుశా విచ్ఛిన్నమైన కుటుంబాలలో అత్యంత సాధారణమైన అంశాలు. తెలంగాణలోని ఒక కల్పిత గ్రామం నేపథ్యంలో తెరకెక్కిన పల్లబురుసు టూత్ బ్రష్ అనే తెలుగు చిత్రానికి కథ అందించిన దర్శకుడు ఉదయ్ చౌహాన్ ఒక సార్వత్రిక కథను అన్వేషిస్తూ సినిమా హాలులో మనస్ఫూర్తిగా నవ్వుకున్నాక లేదా కన్నీళ్లు పెట్టుకున్నాక కూడా ప్రేక్షకులు దాని గురించి చాలా కాలం పాటు ఆలోచిస్తారని ఆశిస్తున్నారు. ఒక అపరిచితుడి దుఃఖాన్ని సినిమాగా మలచడంపై పల్లబురుసు దర్శకుడు ఉదయ్ చౌహాన్. పల్లబురుసు చిత్రం దంతవైద్యుడు సూచించిన మందులతో పాటు టూత్ బ్రష్ కూడా వాడమని శంభో సుధాకర్ రెడ్డికి సలహా ఇవ్వడంతో మొదలవుతుంది. వాటిని కొనడానికి అతని దగ్గర స్తోమత ఉండదు. దాంతో అతను రైల్వే గేట్మ్యాన్గా పనిచేసే తన కొడుకు తిరుపతి మురళీధర్ గౌడ్ని ఆశ్రయిస్తాడు. దశాబ్దాలుగా తండ్రి కొడుకుల మధ్య సంబంధాలు ఎలా చెడిపోయాయో ప్రారంభ సన్నివేశాలు చూపిస్తాయి. ఆర్థిక బాధ్యతల భారంతో కొడుకు అయిష్టంగానే తన తండ్రికి అవసరమైనవి కొని చివరికి వాటిని పోగొట్టుకుంటాడు. దాంతో గందరగోళం చెలరేగుతుంది. ప్రకటన పల్లబురుసు తెలుగు. దర్శకుడు ఉదయ్ చౌహాన్. తారాగణం సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యద్మ, గోమతీర ర. కొన్ని కథలు మొదట్లో సరళంగా అనిపిస్తాయి, కానీ క్రమంగా భావోద్వేగ గందరగోళపు పొరలను విప్పుతాయి. ఒక సంభాషణతో పరిష్కరించగలిగిన విషయం చివరికి పూర్తిస్థాయి కలహంగా మారుతుంది. పెళుసుగా ఉండే అహంభావాలు మరియు సంభాషణ లేకపోవడం అనేవి బహుశా విచ్ఛిన్నమైన కుటుంబాలలో అత్యంత సాధారణమైన అంశాలు. తెలంగాణలోని ఒక కల్పిత గ్రామం నేపథ్యంలో తెరకెక్కిన పల్లబురుసు టూత్ బ్రష్ అనే తెలుగు చిత్రానికి కథ అందించిన దర్శకుడు ఉదయ్ చౌహాన్ ఒక సార్వత్రిక కథను అన్వేషిస్తూ సినిమా హాలులో మనస్ఫూర్తిగా నవ్వుకున్నాక లేదా కన్నీళ్లు పెట్టుకున్నాక కూడా ప్రేక్షకులు దాని గురించి చాలా కాలం పాటు ఆలోచిస్తారని ఆశిస్తున్నారు. పల్లబురుసు చిత్రం దంతవైద్యుడు సూచించిన మందులతో పాటు టూత్ బ్రష్ కూడా వాడమని శంభో సుధాకర్ రెడ్డికి సలహా ఇవ్వడంతో మొదలవుతుంది. వాటిని కొనడానికి అతని దగ్గర స్తోమత ఉండదు. దాంతో అతను రైల్వే గేట్ మ్యాన్గా పనిచేసే తన కొడుకు తిరుపతి మురళీధర్ గౌడ్ని ఆశ్రయిస్తాడు. దశాబ్దాలుగా తండ్రి కొడుకుల మధ్య సంబంధాలు ఎలా చెడిపోయాయో ప్రారంభ సన్నివేశాలు చూపిస్తాయి. ఆర్థిక బాధ్యతల భారంతో కొడుకు అయిష్టంగానే తన తండ్రికి అవసరమైనవి కొని చివరికి వాటిని పోగొట్టుకుంటాడు. దాంతో గందరగోళం చెలరేగుతుంది. పల్లబురుసు ఒక వివాదాంశంగా మారి పరిస్థితులు ముదిరిపోకముందే ఉదయ్ చౌహాన్ ఆ గ్రామాన్ని మనోహరంగా యథార్థంగా చిత్రించాడు. పెద్దలందరూ రోజువారీ జీవితంలోని సాధారణ ఆనందాలతో సంతృప్తి చెందరు. వారు టీ స్టాల్లో సమయం గడపవచ్చు లేదా చెట్టు కింద సేద తీరవచ్చు, కానీ వారి ఆర్థిక పరిస్థితి శంభో కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఒకరికి ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యుడు అలెక్సాను బహుమతిగా ఇస్తే, మరొకరు తన టాబ్లెట్లో ఆన్లైన్ కంటెంట్కు బానిసయ్యారు.
కుటుంబ కలహాల మధ్య గ్రామంలో జీవితం సాగిపోతుండగా అందరూ మామూలుగానే ఒకరి మాటలు ఒకరు వింటుంటారు. ఇల్లు, పెళ్లి అలంకరణ లేదా విలక్షణమైన పోస్టర్లు ఇలా ఏది చూసినా ఈ చిత్రంలోని సౌందర్యం స్పష్టంగా సాంప్రదాయబద్ధంగా ఉంటుంది. సినిమాటోగ్రాఫర్ వినోద్ కె బంగారి నాటకానికి అత్యంత అవసరమైన వాటిపైనే తన కెమెరాను కేంద్రీకరిస్తారు. ఒక సన్నివేశంలో శంభో బాధతో ఉన్న ముఖం నుండి జూమ్ అవుట్ చేసి విశాలమైన పొలలను, చెట్టును చూపించడం ద్వారా ఒక ఒంటరి వృద్ధుడి దుస్థితి ఆయన తెలియజేస్తారు. ప్రొడక్షన్ డిజైనర్ క్షితిజ్ జీవన్ రణధీర్ మరియు కాస్ట్యూమ్ డిజైనర్ ప్రిన్సీ వైద్ కూడా ఆ సాంప్రదాయబద్ధమైన వాతావరణం ప్రకాశించేలా చేస్తూ దాదాపు కనిపించకుండా ఉంటారు. పవన్ సిహెచ్ సంగీతం కథనానికి జీవం పోస్తుంది. అలాగే ఎక్కడ తగ్గించాలో కూడా ఆయనకు తెలుసు. లీధర్ గౌడ్ ఫోటో క్రెడిట్ ప్రత్యేక ఏర్పాటు. కొన్ని కథలు మొదట్లో సరళంగా అనిపిస్తాయి, కాని క్రమంగా భావోద్వేగ గందరగోళపు పొరలను విప్పుతాయి. ఒక సంభాషణతో పరిష్కరించగలిగిన విషయం చివరికి పూర్తిస్థాయి కహంగా మారుతుంది. పెళుసుగా ఉండే అహంభావాలు మరియు సంభాషణ లేకపోవడం అనేవి బహుశా విచ్ఛిన్నమైన కుటుంబాలలో అత్యంత సాధారణమైన అంశాలు. తెలంగాణలోని ఒక కల్పిత గ్రామం నేపథ్యంలో తెరకెక్కిన పల్లబురుసు టూత్ బ్రష్ అనే తెలుగు చిత్రానికి కథ అందించిన దర్శకుడు ఉదయ్ చౌహాన్ ఒక సార్వత్రిక కథను అన్వేషిస్తూ సినిమా హాలులో మనస్ఫూర్తిగా నవ్వుకున్నాక లేదా కన్నీళ్లు పెట్టుకున్నాక కూడా ప్రేక్షకులు దాని గురించి చాలా కాలం పాటు ఆలోచిస్తారని ఆశిస్తున్నారు. ఒక అపరిచితుడి దుఃఖాన్ని సినిమాగా మలచడంపై పల్లబురుసు దర్శకుడు ఉదయ్ చౌహాన్. పల్లబురుసు చిత్రం దంతవైద్యుడు సూచించిన మందులతో పాటు టూత్ బ్రష్ కూడా వాడమని శంభో సుధాకర్ రెడ్డికి సలహా ఇవ్వడంతో మొదలవుతుంది. వాటిని కొనడానికి అతని దగ్గర స్తోమత ఉండదు. దాంతో అతను రైల్వే గేట్మ్యాన్ గా పనిచేసే తన కొడుకు తిరుపతి మురళీధర్ గౌడ్ని ఆశ్రయిస్తాడు. దశాబ్దాలుగా తండ్రి కొడుకుల మధ్య సంబంధాలు ఎలా చెడిపోయాయో ప్రారంభ సన్నివేశాలు చూపిస్తాయి. ఆర్థిక బాధ్యతల భారంతో కొడుకు అయిష్టంగానే తన తండ్రికి అవసరమైనవి కొని చివరికి వాటిని పోగొట్టుకుంటాడు. దాంతో గందరగోళం చెలరేగుతుంది. ప్రకటన పల్లబురుసు తెలుగు. దర్శకుడు ఉదయ్ చౌహాన్. తారాగణం సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యద్మ, గోమతీర రా. కొన్ని కథలు మొదట్లో సరళంగా అనిపిస్తాయి, కాని క్రమంగా భావోద్వేగ గందరగోళపు పొరలను విప్పుతాయి. ఒక సంభాషణతో పరిష్కరించగలిగిన విషయం చివరికి పూర్తిస్థాయి కలహంగా మారుతుంది. పెళుసుగా ఉండే అహంభావాలు మరియు సంభాషణ లేకపోవడం అనేవి బహుశా విచ్ఛిన్నమైన కుటుంబాలలో అత్యంత సాధారణమైన అంశాలు. తెలంగాణలోని ఒక కల్పిత గ్రామం నేపథ్యంలో తెరకెక్కిన పల్లబురుసు టూత్ బ్రష్ అనే తెలుగు చిత్రానికి కథ అందించిన దర్శకుడు ఉదయ్ చౌహాన్ ఒక సార్వత్రిక కథను అన్వేషిస్తూ సినిమా హాలులో మనస్ఫూర్తిగా నవ్వుకున్నాక లేదా కన్నీళ్లు పెట్టుకున్నాక కూడా ప్రేక్షకులు దాని గురించి చాలా కాలం పాటు ఆలోచిస్తారని ఆశిస్తున్నారు. పల్లబురుసు చిత్రం దంతవైద్యుడు సూచించిన మందులతో పాటు టూత్ బ్రష్ కూడా వాడమని శంభో సుధాకర్ రెడ్డికి సలహా ఇవ్వడంతో మొదలవుతుంది. వాటిని కొనడానికి అతని దగ్గర స్తోమత ఉండదు. దాంతో అతను రైల్వే గేట్ మ్యాన్ గా పనిచేసే తన కొడుకు తిరుపతి మురళీధర్ గౌడ్ని ఆశ్రయిస్తాడు. దశాబ్దాలుగా తండ్రి కొడుకుల మధ్య సంబంధాలు ఎలా చెడిపోయాయో ప్రారంభ సన్నివేశాలు చూపిస్తాయి. ఆర్థిక బాధ్యతల భారంతో కొడుకు అయిష్టంగానే తన తండ్రికి అవసరమైనవి కొని చివరికి వాటిని పోగొట్టుకుంటాడు. దాంతో గందరగోళం చెలరేగుతుంది. పల్లబురుసు ఒక వివాదాంశంగా మారి పరిస్థితులు ముదిరిపోకముందే ఉదయ్ చౌహాన్ ఆ గ్రామాన్ని మనోహరంగా యథార్థంగా చిత్రించాడు. పెద్దలందరూ రోజువారీ జీవితంలోని సాధారణ ఆనందాలతో సంతృప్తి చెందరు. వారు టీ స్టాల్లో సమయం గడపవచ్చు లేదా చెట్టు కింద సేద తీరవచ్చు, కాని వారి ఆర్థిక పరిస్థితి శంభో కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఒకరికి ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యుడు అలెక్సాను బహుమతిగా ఇస్తే మరొకరు తన టాబ్లెట్లో ఆన్లైన్ కంటెంట్కు బానిసయ్యారు. కుటుంబ కలహాల మధ్య గ్రామంలో జీవితం సాగిపోతుండగా అందరూ మామూలుగానే ఒకరి మాటలు ఒకరు వింటుంటారు. ఇల్లు, పెళ్లి అలంకరణ లేదా విలక్షణమైన పోస్టర్లు ఇలా ఏది చూసినా
ఈ చిత్రంలోని సౌందర్యం స్పష్టంగా సాంప్రదాయబద్ధంగా ఉంటుంది. సినిమాటోగ్రాఫర్ వినోద్ కె బంగారి నాటకానికి అత్యంత అవసరమైన వాటిపైనే తన కెమెరాను కేంద్రీకరిస్తారు. ఒక సన్నివేశంలో శంభో బాధతో ఉన్న ముఖం నుండి జూమ్ అవుట్ చేసి విశాలమైన పొలలను, చెట్టును చూపించడం ద్వారా ఒక ఒంటరి వృద్ధుడి దుస్థితి ఆయన తెలియజేస్తారు. ప్రొడక్షన్ డిజైనర్ క్షితిజ్ జీవన్ రణధీర్ మరియు కాస్ట్యూమ్ డిజైనర్ ప్రిన్సీ వైద్ కూడా ఆ సాంప్రదాయబద్ధమైన వాతావరణం ప్రకాశించేలా చేస్తూ దాదాపు కనిపించకుండా ఉంటారు. పవన్ సిహెచ్ సంగీతం కథనానికి జీవం పోస్తుంది. అలాగే ఎక్కడ తగ్గించాలో కూడా ఆయనకు తెలుసు. లీడర్ గౌడ్ ఫోటో క్రెడిట్ ప్రత్యేక ఏర్పాటు. కొన్ని కథలు మొదట్లో సరళంగా అనిపిస్తాయి, కాని క్రమంగా భావోద్వేగ గందరగోళపు పొరలను విప్పుతాయి. ఒక సంభాషణతో పరిష్కరించగలిగిన విషయం చివరికి పూర్తిస్థాయి కహంగా మారుతుంది. పెళుసుగా ఉండే అహంభావాలు మరియు సంభాషణ లేకపోవడం అనేవి బహుశా విచ్ఛిన్నమైన కుటుంబాలలో అత్యంత సాధారణమైన అంశాలు. తెలంగాణలోని ఒక కల్పిత గ్రామం నేపథ్యంలో తెరకెక్కిన పల్లబురుసు టూత్ బ్రష్ అనే తెలుగు చిత్రానికి కథ అందించిన దర్శకుడు ఉదయ్ చౌహాన్ ఒక సార్వత్రిక కథను అన్వేషిస్తూ సినిమా హాలులో మనస్ఫూర్తిగా నవ్వుకున్నాక లేదా కన్నీళ్లు పెట్టుకున్నాక కూడా ప్రేక్షకులు దాని గురించి చాలా కాలం పాటు ఆలోచిస్తారని ఆశిస్తున్నారు. ఒక అపరిచితుడి దుఃఖాన్ని సినిమాగా మలచడంపై పల్లబురుసు దర్శకుడు ఉదయ్ చౌహాన్. పల్లబురుసు చిత్రం దంతవైద్యుడు సూచించిన మందులతో పాటు టూత్ బ్రష్ కూడా వాడమని శంభో సుధాకర్ రెడ్డికి సలహా ఇవ్వడంతో మొదలవుతుంది. వాటిని కొనడానికి అతని దగ్గర స్తోమత ఉండదు. దాంతో అతను రైల్వే గేట్మ్యాన్గా పనిచేసే తన కొడుకు తిరుపతి మురళీధర్ గౌడ్ని ఆశ్రయిస్తాడు. దశాబ్దాలుగా తండ్రి కొడుకుల మధ్య సంబంధాలు ఎలా చెడిపోయాయో ప్రారంభ సన్నివేశాలు చూపిస్తాయి. ఆర్థిక బాధ్యతల భారంతో కొడుకు అయిష్టంగానే తన తండ్రికి అవసరమైనవి కొని చివరికి వాటిని పోగొట్టుకుంటాడు. దాంతో గందరగోళం చెలరేగుతుంది. ప్రకటన పల్లబురుసు తెలుగు. దర్శకుడు ఉదయ్ చౌహాన్. తారాగణం సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యద్మ, గోమతీర రా. కొన్ని కథలు మొదట్లో సరళంగా అనిపిస్తాయి, కాని క్రమంగా భావోద్వేగ గందరగోళపు పొరలను విప్పుతాయి. ఒక సంభాషణతో పరిష్కరించగలిగిన విషయం చివరికి పూర్తిస్థాయి కలహంగా మారుతుంది. పెళుసుగా ఉండే అహంభావాలు మరియు సంభాషణ లేకపోవడం అనేవి బహుశా విచ్ఛిన్నమైన కుటుంబాలలో అత్యంత సాధారణమైన అంశాలు. తెలంగాణలోని ఒక కల్పిత గ్రామం నేపథ్యంలో తెరకెక్కిన పల్లబురుసు టూత్ బ్రష్ అనే తెలుగు చిత్రానికి కథ అందించిన దర్శకుడు ఉదయ్ చౌహాన్ ఒక సార్వత్రిక కథను అన్వేషిస్తూ సినిమా హాలులో మనస్ఫూర్తిగా నవ్వుకున్నాక లేదా కన్నీళ్లు పెట్టుకున్నాక కూడా ప్రేక్షకులు దాని గురించి చాలా కాలం పాటు ఆలోచిస్తారని ఆశిస్తున్నారు. పల్లబురుసు చిత్రం దంతవైద్యుడు సూచించిన మందులతో పాటు టూత్ బ్రష్ కూడా వాడమని శంభో సుధాకర్ రెడ్డికి సలహా ఇవ్వడంతో మొదలవుతుంది. వాటిని కొనడానికి అతని దగ్గర స్తోమత ఉండదు. దాంతో అతను రైల్వే గేట్ మ్యాన్గా పనిచేసే తన కొడుకు తిరుపతి మురళీధర్ గౌడ్ని ఆశ్రయిస్తాడు. దశాబ్దాలుగా తండ్రి కొడుకుల మధ్య సంబంధాలు ఎలా చెడిపోయాయో ప్రారంభ సన్నివేశాలు చూపిస్తాయి. ఆర్థిక బాధ్యతల భారంతో కొడుకు అయిష్టంగానే తన తండ్రికి అవసరమైనవి కొని చివరికి వాటిని పోగొట్టుకుంటాడు. దాంతో గందరగోళం చెలరేగుతుంది. పల్లబురుసు ఒక వివాదాంశంగా మారి పరిస్థితులు ముదిరిపోకముందే ఉదయ్ చౌహాన్ ఆ గ్రామాన్ని మనోహరంగా యథార్థంగా చిత్రించాడు. పెద్దలందరూ రోజువారీ జీవితంలోని సాధారణ ఆనందాలతో సంతృప్తి చెందరు. వారు టీ స్టాల్లో సమయం గడపవచ్చు లేదా చెట్టు కింద సేద తీరవచ్చు, కాని వారి ఆర్థిక పరిస్థితి శంభో కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఒకరికి ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యుడు అలెక్సాను బహుమతిగా ఇస్తే మరొకరు తన టాబ్లెట్లో ఆన్లైన్ కంటెంట్కు బానిసయ్యారు. కుటుంబ కలహాల మధ్య గ్రామంలో జీవితం సాగిపోతుండగా అందరూ మామూలుగానే ఒకరి మాటలు ఒకరు వింటుంటారు. ఇల్లు, పెళ్లి అలంకరణ లేదా విలక్షణమైన పోస్టర్లు, ఇలా ఏది చూసినా ఈ చిత్రంలోని సౌందర్యం స్పష్టంగా సాంప్రదాయబద్ధంగా ఉంటుంది. సినిమాటోగ్రాఫర్ వినోద్ కె బంగారి,
నాటకానికి అత్యంత అవసరమైన వాటిపైనే తన కెమెరాను కేంద్రీకరిస్తారు. ఒక సన్నివేశంలో శంభో బాధతో ఉన్న ముఖం నుండి జూమ్ అవుట్ చేసి విశాలమైన పొలలను, చెట్టును చూపించడం ద్వారా ఒక ఒంటరి వృద్ధుడి దుస్థితి ఆయన తెలియజేస్తారు. ప్రొడక్షన్ డిజైనర్ క్షితిజ్ జీవన్ రణధీర్ మరియు కాస్ట్యూమ్ డిజైనర్ ప్రిన్సీ వైద్ కూడా ఆ సాంప్రదాయబద్ధమైన వాతావరణం ప్రకాశించేలా చేస్తూ దాదాపు కనిపించకుండా ఉంటారు. పవన్ సిహెచ్ సంగీతం కథనానికి జీవం పోస్తుంది. అలాగే ఎక్కడ తగ్గించాలో కూడా ఆయనకు తెలుసు. లీధర్ గౌడ్ ఫోటో క్రెడిట్ ప్రత్యేక ఏర్పాటు. కొన్ని కథలు మొదట్లో సరళంగా అనిపిస్తాయి, కాని క్రమంగా భావోద్వేగ గందరగోళపు పొరలను విప్పుతాయి. ఒక సంభాషణతో పరిష్కరించగలిగిన విషయం చివరికి పూర్తిస్థాయి కథంగా మారుతుంది. పెళుసుగా ఉండే అహంభావాలు మరియు సంభాషణ లేకపోవడం అనేవి బహుశా విచ్ఛిన్నమైన కుటుంబాలలో అత్యంత సాధారణమైన అంశాలు. తెలంగాణలోని ఒక కల్పిత గ్రామం నేపథ్యంలో తెరకెక్కిన పల్లబురుసు టూత్ బ్రష్ అనే తెలుగు చిత్రానికి కథ అందించిన దర్శకుడు ఉదయ్ చౌహాన్ ఒక సార్వత్రిక కథను అన్వేషిస్తూ సినిమా హాలులో మనస్ఫూర్తిగా నవ్వుకున్నాక లేదా కన్నీళ్లు పెట్టుకున్నాక కూడా ప్రేక్షకులు దాని గురించి చాలా కాలం పాటు ఆలోచిస్తారని ఆశిస్తున్నారు. ఒక అపరిచితుడి దుఃఖాన్ని సినిమాగా మలచడంపై పల్లబురుసు దర్శకుడు ఉదయ్ చౌహాన్. పల్లబురుసు చిత్రం దంతవైద్యుడు సూచించిన మందులతో పాటు టూత్ బ్రష్ కూడా వాడమని శంభో సుధాకర్ రెడ్డికి సలహా ఇవ్వడంతో మొదలవుతుంది. వాటిని కొనడానికి అతని దగ్గర స్తోమత ఉండదు. దాంతో అతను రైల్వే గేట్మ్యాన్ గా పనిచేసే తన కొడుకు తిరుపతి మురళీధర్ గౌడ్ని ఆశ్రయిస్తాడు. దశాబ్దాలుగా తండ్రి కొడుకుల మధ్య సంబంధాలు ఎలా చెడిపోయాయో ప్రారంభ సన్నివేశాలు చూపిస్తాయి. ఆర్థిక బాధ్యతల భారంతో కొడుకు అయిష్టంగానే తన తండ్రికి అవసరమైనవి కొని చివరికి వాటిని పోగొట్టుకుంటాడు. దాంతో గందరగోళం చెలరేగుతుంది. ప్రకటన పల్లబురుసు తెలుగు. దర్శకుడు ఉదయ్ చౌహాన్. తారాగణం సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యద్మ, గోమతీర ర. కొన్ని కథలు మొదట్లో సరళంగా అనిపిస్తాయి, కాని క్రమంగా భావోద్వేగ గందరగోళపు పొరలను విప్పుతాయి. ఒక సంభాషణతో పరిష్కరించగలిగిన విషయం చివరికి పూర్తిస్థాయి కలహంగా మారుతుంది. పెళుసుగా ఉండే అహంభావాలు మరియు సంభాషణ లేకపోవడం అనేవి బహుశా విచ్ఛిన్నమైన కుటుంబాలలో అత్యంత సాధారణమైన అంశాలు. తెలంగాణలోని ఒక కల్పిత గ్రామం నేపథ్యంలో తెరకెక్కిన పల్లబురుసు టూత్ బ్రష్ అనే తెలుగు చిత్రానికి కథ అందించిన దర్శకుడు ఉదయ్ చౌహాన్ ఒక సార్వత్రిక కథను అన్వేషిస్తూ సినిమా హాలులో మనస్ఫూర్తిగా నవ్వుకున్నాక లేదా కన్నీళ్లు పెట్టుకున్నాక కూడా ప్రేక్షకులు దాని గురించి చాలా కాలం పాటు ఆలోచిస్తారని ఆశిస్తున్నారు. పల్లబురుసు చిత్రం దంతవైద్యుడు సూచించిన మందులతో పాటు టూత్ బ్రష్ కూడా వాడమని శంభో సుధాకర్ రెడ్డికి సలహా ఇవ్వడంతో మొదలవుతుంది. వాటిని కొనడానికి అతని దగ్గర స్తోమత ఉండదు. దాంతో అతను రైల్వే గేట్ మ్యాన్ గా పనిచేసే తన కొడుకు తిరుపతి మురళీధర్ గౌడ్ని ఆశ్రయిస్తాడు. దశాబ్దాలుగా తండ్రి కొడుకుల మధ్య సంబంధాలు ఎలా చెడిపోయాయో ప్రారంభ సన్నివేశాలు చూపిస్తాయి. ఆర్థిక బాధ్యతల భారంతో కొడుకు అయిష్టంగానే తన తండ్రికి అవసరమైనవి కొని చివరికి వాటిని పోగొట్టుకుంటాడు. దాంతో గందరగోళం చెలరేగుతుంది. పల్లబురుసు ఒక వివాదాంశంగా మారి పరిస్థితులు ముదిరిపోకముందే ఉదయ్ చౌహాన్ ఆ గ్రామాన్ని మనోహరంగా యథార్థంగా చిత్రించాడు. పెద్దలందరూ రోజువారీ జీవితంలోని సాధారణ ఆనందాలతో సంతృప్తి చెందరు. వారు టీ స్టాల్లో సమయం గడపవచ్చు లేదా చెట్టు కింద సేద తీరవచ్చు, కాని వారి ఆర్థిక పరిస్థితి శంభో కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఒకరికి ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యుడు అలెక్సాను బహుమతిగా ఇస్తే మరొకరు తన టాబ్లెట్లో ఆన్లైన్ కంటెంట్కు బానిసయ్యారు. కుటుంబ కలహాల మధ్య గ్రామంలో జీవితం సాగిపోతుండగా అందరూ మామూలుగానే ఒకరి మాటలు ఒకరు వింటుంటారు. ఇల్లు, పెళ్లి అలంకరణ లేదా విలక్షణమైన పోస్టర్లు, ఇలా ఏది చూసినా ఈ చిత్రంలోని సౌందర్యం స్పష్టంగా సాంప్రదాయబద్ధంగా ఉంటుంది. సినిమాటోగ్రాఫర్ వినోద్ కె బంగారి నాటకానికి అత్యంత అవసరమైన వాటిపైనే తన కెమెరాను కేంద్రీకరిస్తారు. ఒక సన్నివేశంలో శంభో బాధతో ఉన్న ముఖం నుండి జూమ్ అవుట్ చేసి విశాలమైన పొలలను,
చెట్టును చూపించడం ద్వారా ఒక ఒంటరి వృద్ధుడి దుస్థితి ఆయన తెలియజేస్తారు. ప్రొడక్షన్ డిజైనర్ క్షితిజ్ జీవన్ రణధీర్ మరియు కాస్ట్యూమ్ డిజైనర్ ప్రిన్సీ వైద్ కూడా ఆ సాంప్రదాయబద్ధమైన వాతావరణం ప్రకాశించేలా చేస్తూ దాదాపు కనిపించకుండా ఉంటారు. పవన్ సిహెచ్ సంగీతం కథనానికి జీవం పోస్తుంది. అలాగే ఎక్కడ తగ్గించాలో కూడా ఆయనకు తెలుసు. లీధర్ గౌడ్ ఫోటో క్రెడిట్ ప్రత్యేక ఏర్పాటు. కొన్ని కథలు మొదట్లో సరళంగా అనిపిస్తాయి, కాని క్రమంగా భావోద్వేగ గందరగోళపు పొరలను విప్పుతాయి. ఒక సంభాషణతో పరిష్కరించగలిగిన విషయం చివరికి పూర్తిస్థాయి కహంగా మారుతుంది. పెళుసుగా ఉండే అహంభావాలు మరియు సంభాషణ లేకపోవడం అనేవి బహుశా విచ్ఛిన్నమైన కుటుంబాలలో అత్యంత సాధారణమైన అంశాలు. తెలంగాణలోని ఒక కల్పిత గ్రామం నేపథ్యంలో తెరకెక్కిన పల్లబురుసు టూత్ బ్రష్ అనే తెలుగు చిత్రానికి కథ అందించిన దర్శకుడు ఉదయ్ చౌహాన్ ఒక సార్వత్రిక కథను అన్వేషిస్తూ సినిమా హాలులో మనస్ఫూర్తిగా నవ్వుకున్నాక లేదా కన్నీళ్లు పెట్టుకున్నాక కూడా ప్రేక్షకులు దాని గురించి చాలా కాలం పాటు ఆలోచిస్తారని ఆశిస్తున్నారు. ఒక అపరిచితుడి దుఃఖాన్ని సినిమాగా మలచడంపై పల్లబురుసు దర్శకుడు ఉదయ్ చౌహాన్. పల్లబురుసు చిత్రం దంతవైద్యుడు సూచించిన మందులతో పాటు టూత్ బ్రష్ కూడా వాడమని శంభో సుధాకర్ రెడ్డికి సలహా ఇవ్వడంతో మొదలవుతుంది. వాటిని కొనడానికి అతని దగ్గర స్తోమత ఉండదు. దాంతో అతను రైల్వే గేట్మ్యాన్ గా పనిచేసే తన కొడుకు తిరుపతి మురళీధర్ గౌడ్ని ఆశ్రయిస్తాడు. దశాబ్దాలుగా తండ్రి కొడుకుల మధ్య సంబంధాలు ఎలా చెడిపోయాయో ప్రారంభ సన్నివేశాలు చూపిస్తాయి. ఆర్థిక బాధ్యతల భారంతో కొడుకు అయిష్టంగానే తన తండ్రికి అవసరమైనవి కొని చివరికి వాటిని పోగొట్టుకుంటాడు. దాంతో గందరగోళం చెలరేగుతుంది. ప్రకటన పల్లబురుసు తెలుగు. దర్శకుడు ఉదయ్ చౌహాన్. తారాగణం సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యద్మ, గోమతీర రా. కొన్ని కథలు మొదట్లో సరళంగా అనిపిస్తాయి, కాని క్రమంగా భావోద్వేగ గందరగోళపు పొరలను విప్పుతాయి. ఒక సంభాషణతో పరిష్కరించగలిగిన విషయం చివరికి పూర్తిస్థాయి కలహంగా మారుతుంది. పెళుసుగా ఉండే అహంభావాలు మరియు సంభాషణ లేకపోవడం అనేవి బహుశా విచ్ఛిన్నమైన కుటుంబాలలో అత్యంత సాధారణమైన అంశాలు. తెలంగాణలోని ఒక కల్పిత గ్రామం నేపథ్యంలో తెరకెక్కిన పల్లబురుసు టూత్ బ్రష్ అనే తెలుగు చిత్రానికి కథ అందించిన దర్శకుడు ఉదయ్ చౌహాన్ ఒక సార్వత్రిక కథను అన్వేషిస్తూ సినిమా హాలులో మనస్ఫూర్తిగా నవ్వుకున్నాక లేదా కన్నీళ్లు పెట్టుకున్నాక కూడా ప్రేక్షకులు దాని గురించి చాలా కాలం పాటు ఆలోచిస్తారని ఆశిస్తున్నారు. పల్లబురుసు చిత్రం దంతవైద్యుడు సూచించిన మందులతో పాటు టూత్ బ్రష్ కూడా వాడమని శంభో సుధాకర్ రెడ్డికి సలహా ఇవ్వడంతో మొదలవుతుంది. వాటిని కొనడానికి అతని దగ్గర స్తోమత ఉండదు. దాంతో అతను రైల్వే గేట్ మ్యాన్ గా పనిచేసే తన కొడుకు తిరుపతి మురళీధర్ గౌడ్ని ఆశ్రయిస్తాడు. దశాబ్దాలుగా తండ్రి కొడుకుల మధ్య సంబంధాలు ఎలా చెడిపోయాయో ప్రారంభ సన్నివేశాలు చూపిస్తాయి. ఆర్థిక బాధ్యతల భారంతో కొడుకు అయిష్టంగానే తన తండ్రికి అవసరమైనవి కొని చివరికి వాటిని పోగొట్టుకుంటాడు. దాంతో గందరగోళం చెలరేగుతుంది. పల్లబురుసు ఒక వివాదాంశంగా మారి పరిస్థితులు ముదిరిపోకముందే ఉదయ్ చౌహాన్ ఆ గ్రామాన్ని మనోహరంగా యథార్థంగా చిత్రించాడు. పెద్దలందరూ రోజువారీ జీవితంలోని సాధారణ ఆనందాలతో సంతృప్తి చెందరు. వారు టీ స్టాల్లో సమయం గడపవచ్చు లేదా చెట్టు కింద సేద తీరవచ్చు, కాని వారి ఆర్థిక పరిస్థితి శంభో కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఒకరికి ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యుడు అలెక్సాను బహుమతిగా ఇస్తే మరొకరు తన టాబ్లెట్లో ఆన్లైన్ కంటెంట్కు బానిసయ్యారు. కుటుంబ కలహాల మధ్య గ్రామంలో జీవితం సాగిపోతుండగా అందరూ మామూలుగానే ఒకరి మాటలు ఒకరు వింటుంటారు. ఇల్లు, పెళ్లి అలంకరణ లేదా విలక్షణమైన పోస్టర్లు, ఇలా ఏది చూసినా ఈ చిత్రంలోని సౌందర్యం స్పష్టంగా సాంప్రదాయబద్ధంగా ఉంటుంది. సినిమాటోగ్రాఫర్ వినోద్ కె బంగారి నాటకానికి అత్యంత అవసరమైన వాటిపైనే తన కెమెరాను కేంద్రీకరిస్తారు. ఒక సన్నివేశంలో శంభో బాధతో ఉన్న ముఖం నుండి జూమ్ అవుట్ చేసి విశాలమైన పొలలను, చెట్టును చూపించడం ద్వారా ఒక ఒంటరి వృద్ధుడి దుస్థితి ఆయన తెలియజేస్తారు.
ప్రొడక్షన్ డిజైనర్ క్షితిజ్ జీవన్ రణధీర్ మరియు కాస్ట్యూమ్ డిజైనర్ ప్రిన్సీ వైద్ కూడా ఆ సాంప్రదాయబద్ధమైన వాతావరణం ప్రకాశించేలా చేస్తూ దాదాపు కనిపించకుండా ఉంటారు. పవన్ సిహెచ్ సంగీతం కథనానికి జీవం పోస్తుంది. అలాగే ఎక్కడ తగ్గించాలో కూడా ఆయనకు తెలుసు. లీడర్ గౌడ్ ఫోటో క్రెడిట్ ప్రత్యేక ఏర్పాటు. కొన్ని కథలు మొదట్లో సరళంగా అనిపిస్తాయి, కాని క్రమంగా భావోద్వేగ గందరగోళపు పొరలను విప్పుతాయి. ఒక సంభాషణతో పరిష్కరించగలిగిన విషయం చివరికి పూర్తిస్థాయి కహంగా మారుతుంది. పెళుసుగా ఉండే అహంభావాలు మరియు సంభాషణ లేకపోవడం అనేవి బహుశా విచ్ఛిన్నమైన కుటుంబాలలో అత్యంత సాధారణమైన అంశాలు. తెలంగాణలోని ఒక కల్పిత గ్రామం నేపథ్యంలో తెరకెక్కిన పల్లబురుసు టూత్ బ్రష్ అనే తెలుగు చిత్రానికి కథ అందించిన దర్శకుడు ఉదయ్ చౌహాన్ ఒక సార్వత్రిక కథను అన్వేషిస్తూ సినిమా హాలులో మనస్ఫూర్తిగా నవ్వుకున్నాక లేదా కన్నీళ్లు పెట్టుకున్నాక కూడా ప్రేక్షకులు దాని గురించి చాలా కాలం పాటు ఆలోచిస్తారని ఆశిస్తున్నారు. ఒక అపరిచితుడి దుఃఖాన్ని సినిమాగా మలచడంపై పల్లబురుసు దర్శకుడు ఉదయ్ చౌహాన్. పల్లబురుసు చిత్రం దంతవైద్యుడు సూచించిన మందులతో పాటు టూత్ బ్రష్ కూడా వాడమని శంభో సుధాకర్ రెడ్డికి సలహా ఇవ్వడంతో మొదలవుతుంది. వాటిని కొనడానికి అతని దగ్గర స్తోమత ఉండదు. దాంతో అతను రైల్వే గేట్మ్యాన్ గా పనిచేసే తన కొడుకు తిరుపతి మురళీధర్ గౌడ్ని ఆశ్రయిస్తాడు. దశాబ్దాలుగా తండ్రి కొడుకుల మధ్య సంబంధాలు ఎలా చెడిపోయాయో ప్రారంభ సన్నివేశాలు చూపిస్తాయి. ఆర్థిక బాధ్యతల భారంతో కొడుకు అయిష్టంగానే తన తండ్రికి అవసరమైనవి కొని చివరికి వాటిని పోగొట్టుకుంటాడు. దాంతో గందరగోళం చెలరేగుతుంది. ప్రకటన పల్లబురుసు తెలుగు. దర్శకుడు ఉదయ్ చౌహాన్. తారాగణం సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యద్మ, గోమతీర ర. కొన్ని కథలు మొదట్లో సరళంగా అనిపిస్తాయి, కాని క్రమంగా భావోద్వేగ గందరగోళపు పొరలను విప్పుతాయి. ఒక సంభాషణతో పరిష్కరించగలిగిన విషయం చివరికి పూర్తిస్థాయి కలహంగా మారుతుంది. పెళుసుగా ఉండే అహంభావాలు మరియు సంభాషణ లేకపోవడం అనేవి బహుశా విచ్ఛిన్నమైన కుటుంబాలలో అత్యంత సాధారణమైన అంశాలు. తెలంగాణలోని ఒక కల్పిత గ్రామం నేపథ్యంలో తెరకెక్కిన పల్లబురుసు టూత్ బ్రష్ అనే తెలుగు చిత్రానికి కథ అందించిన దర్శకుడు ఉదయ్ చౌహాన్ ఒక సార్వత్రిక కథను అన్వేషిస్తూ సినిమా హాలులో మనస్ఫూర్తిగా నవ్వుకున్నాక లేదా కన్నీళ్లు పెట్టుకున్నాక కూడా ప్రేక్షకులు దాని గురించి చాలా కాలం పాటు ఆలోచిస్తారని ఆశిస్తున్నారు. పల్లబురుసు చిత్రం దంతవైద్యుడు సూచించిన మందులతో పాటు టూత్ బ్రష్ కూడా వాడమని శంభో సుధాకర్ రెడ్డికి సలహా ఇవ్వడంతో మొదలవుతుంది. వాటిని కొనడానికి అతని దగ్గర స్తోమత ఉండదు. దాంతో అతను రైల్వే గేట్ మ్యాన్ గా పనిచేసే తన కొడుకు తిరుపతి మురళీధర్ గౌడ్ని ఆశ్రయిస్తాడు. దశాబ్దాలుగా తండ్రి కొడుకుల మధ్య సంబంధాలు ఎలా చెడిపోయాయో ప్రారంభ సన్నివేశాలు చూపిస్తాయి. ఆర్థిక బాధ్యతల భారంతో కొడుకు అయిష్టంగానే తన తండ్రికి అవసరమైనవి కొని చివరికి వాటిని పోగొట్టుకుంటాడు. దాంతో గందరగోళం చెలరేగుతుంది. పల్లబురుసు ఒక వివాదాంశంగా మారి పరిస్థితులు ముదిరిపోకముందే ఉదయ్ చౌహాన్ ఆ గ్రామాన్ని మనోహరంగా యథార్థంగా చిత్రించాడు. పెద్దలందరూ రోజువారీ జీవితంలోని సాధారణ ఆనందాలతో సంతృప్తి చెందరు. వారు టీ స్టాల్లో సమయం గడపవచ్చు లేదా చెట్టు కింద సేద తీరవచ్చు, కాని వారి ఆర్థిక పరిస్థితి శంభో కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఒకరికి ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యుడు అలెక్సాను బహుమతిగా ఇస్తే మరొకరు తన టాబ్లెట్లో ఆన్లైన్ కంటెంట్కు బానిసయ్యారు. కుటుంబ కలహాల మధ్య గ్రామంలో జీవితం సాగిపోతుండగా అందరూ మామూలుగానే ఒకరి మాటలు ఒకరు వింటుంటారు. ఇల్లు, పెళ్లి అలంకరణ లేదా విలక్షణమైన పోస్టర్లు, ఇలా ఏది చూసినా ఈ చిత్రంలోని సౌందర్యం స్పష్టంగా సాంప్రదాయబద్ధంగా ఉంటుంది. సినిమాటోగ్రాఫర్ వినోద్ కె బంగారి నాటకానికి అత్యంత అవసరమైన వాటిపైనే తన కెమెరాను కేంద్రీకరిస్తారు. ఒక సన్నివేశంలో శంభో బాధతో ఉన్న ముఖం నుండి జూమ్ అవుట్ చేసి విశాలమైన పొలలను, చెట్టును చూపించడం ద్వారా ఒక ఒంటరి వృద్ధుడి దుస్థితి ఆయన తెలియజేస్తారు. ప్రొడక్షన్ డిజైనర్ క్షితిజ్ జీవన్ రణధీర్ మరియు కాస్ట్యూమ్ డిజైనర్ ప్రిన్సీ వైద్ కూడా ఆ సాంప్రదాయబద్ధమైన వాతావరణం ప్రకాశించేలా చేస్తూ దాదాపు కనిపించకుండా ఉంటారు.
పవన్ సిహెచ్ సంగీతం కథనానికి జీవం పోస్తుంది. అలాగే ఎక్కడ తగ్గించాలో కూడా ఆయనకు తెలుసు. లీధర్ గౌడ్ ఫోటో క్రెడిట్ ప్రత్యేక ఏర్పాటు. కొన్ని కథలు మొదట్లో సరళంగా అనిపిస్తాయి, కాని క్రమంగా భావోద్వేగ గందరగోళపు పొరలను విప్పుతాయి. ఒక సంభాషణతో పరిష్కరించగలిగిన విషయం చివరికి పూర్తిస్థాయి కహంగా మారుతుంది. పెళుసుగా ఉండే అహంభావాలు మరియు సంభాషణ లేకపోవడం అనేవి బహుశా విచ్ఛిన్నమైన కుటుంబాలలో అత్యంత సాధారణమైన అంశాలు. తెలంగాణలోని ఒక కల్పిత గ్రామం నేపథ్యంలో తెరకెక్కిన పల్లబురుసు టూత్ బ్రష్ అనే తెలుగు చిత్రానికి కథ అందించిన దర్శకుడు ఉదయ్ చౌహాన్ ఒక సార్వత్రిక కథను అన్వేషిస్తూ సినిమా హాలులో మనస్ఫూర్తిగా నవ్వుకున్నాక లేదా కన్నీళ్లు పెట్టుకున్నాక కూడా ప్రేక్షకులు దాని గురించి చాలా కాలం పాటు ఆలోచిస్తారని ఆశిస్తున్నారు. ఒక అపరిచితుడి దుఃఖాన్ని సినిమాగా మలచడంపై పల్లబురుసు దర్శకుడు ఉదయ్ చౌహాన్. పల్లబురుసు చిత్రం దంతవైద్యుడు సూచించిన మందులతో పాటు టూత్ బ్రష్ కూడా వాడమని శంభో సుధాకర్ రెడ్డికి సలహా ఇవ్వడంతో మొదలవుతుంది. వాటిని కొనడానికి అతని దగ్గర స్తోమత ఉండదు. దాంతో అతను రైల్వే గేట్మ్యాన్ గా పనిచేసే తన కొడుకు తిరుపతి మురళీధర్ గౌడ్ని ఆశ్రయిస్తాడు. దశాబ్దాలుగా తండ్రి కొడుకుల మధ్య సంబంధాలు ఎలా చెడిపోయాయో ప్రారంభ సన్నివేశాలు చూపిస్తాయి. ఆర్థిక బాధ్యతల భారంతో కొడుకు అయిష్టంగానే తన తండ్రికి అవసరమైనవి కొని చివరికి వాటిని పోగొట్టుకుంటాడు. దాంతో గందరగోళం చెలరేగుతుంది. ప్రకటన పల్లబురుసు తెలుగు. దర్శకుడు ఉదయ్ చౌహాన్. తారాగణం సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యద్మ, గోమతీర రా. కొన్ని కథలు మొదట్లో సరళంగా అనిపిస్తాయి, కాని క్రమంగా భావోద్వేగ గందరగోళపు పొరలను విప్పుతాయి. ఒక సంభాషణతో పరిష్కరించగలిగిన విషయం చివరికి పూర్తిస్థాయి కలహంగా మారుతుంది. పెళుసుగా ఉండే అహంభావాలు మరియు సంభాషణ లేకపోవడం అనేవి బహుశా విచ్ఛిన్నమైన కుటుంబాలలో అత్యంత సాధారణమైన అంశాలు. తెలంగాణలోని ఒక కల్పిత గ్రామం నేపథ్యంలో తెరకెక్కిన పల్లబురుసు టూత్ బ్రష్ అనే తెలుగు చిత్రానికి కథ అందించిన దర్శకుడు ఉదయ్ చౌహాన్ ఒక సార్వత్రిక కథను అన్వేషిస్తూ సినిమా హాలులో మనస్ఫూర్తిగా నవ్వుకున్నాక లేదా కన్నీళ్లు పెట్టుకున్నాక కూడా ప్రేక్షకులు దాని గురించి చాలా కాలం పాటు ఆలోచిస్తారని ఆశిస్తున్నారు. పల్లబురుసు చిత్రం దంతవైద్యుడు సూచించిన మందులతో పాటు టూత్ బ్రష్ కూడా వాడమని శంభో సుధాకర్ రెడ్డికి సలహా ఇవ్వడంతో మొదలవుతుంది. వాటిని కొనడానికి అతని దగ్గర స్తోమత ఉండదు. దాంతో అతను రైల్వే గేట్ మ్యాన్ గా పనిచేసే తన కొడుకు తిరుపతి మురళీధర్ గౌడ్ని ఆశ్రయిస్తాడు. దశాబ్దాలుగా తండ్రి కొడుకుల మధ్య సంబంధాలు ఎలా చెడిపోయాయో ప్రారంభ సన్నివేశాలు చూపిస్తాయి. ఆర్థిక బాధ్యతల భారంతో కొడుకు అయిష్టంగానే తన తండ్రికి అవసరమైనవి కొని చివరికి వాటిని పోగొట్టుకుంటాడు. దాంతో గందరగోళం చెలరేగుతుంది. పల్లబురుసు ఒక వివాదాంశంగా మారి పరిస్థితులు ముదిరిపోకముందే ఉదయ్ చౌహాన్ ఆ గ్రామాన్ని మనోహరంగా యథార్థంగా చిత్రించాడు. పెద్దలందరూ రోజువారీ జీవితంలోని సాధారణ ఆనందాలతో సంతృప్తి చెందరు. వారు టీ స్టాల్లో సమయం గడపవచ్చు లేదా చెట్టు కింద సేద తీరవచ్చు, కాని వారి ఆర్థిక పరిస్థితి శంభో కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఒకరికి ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యుడు అలెక్సాను బహుమతిగా ఇస్తే మరొకరు తన టాబ్లెట్లో ఆన్లైన్ కంటెంట్కు బానిసయ్యారు. కుటుంబ కలహాల మధ్య గ్రామంలో జీవితం సాగిపోతుండగా అందరూ మామూలుగానే ఒకరి మాటలు ఒకరు వింటుంటారు. ఇల్లు, పెళ్లి అలంకరణ లేదా విలక్షణమైన పోస్టర్లు, ఇలా ఏది చూసినా ఈ చిత్రంలోని సౌందర్యం స్పష్టంగా సాంప్రదాయబద్ధంగా ఉంటుంది. సినిమాటోగ్రాఫర్ వినోద్ కె బంగారి నాటకానికి అత్యంత అవసరమైన వాటిపైనే తన కెమెరాను కేంద్రీకరిస్తారు. ఒక సన్నివేశంలో శంభో బాధతో ఉన్న ముఖం నుండి జూమ్ అవుట్ చేసి విశాలమైన పొలలను, చెట్టును చూపించడం ద్వారా ఒక ఒంటరి వృద్ధుడి దుస్థితి ఆయన తెలియజేస్తారు. ప్రొడక్షన్ డిజైనర్ క్షితిజ్ జీవన్ రణధీర్ మరియు కాస్ట్యూమ్ డిజైనర్ ప్రిన్సీ వైద్ కూడా ఆ సాంప్రదాయబద్ధమైన వాతావరణం ప్రకాశించేలా చేస్తూ దాదాపు కనిపించకుండా ఉంటారు. పవన్ సిహెచ్ సంగీతం కథనానికి జీవం పోస్తుంది. అలాగే ఎక్కడ తగ్గించాలో కూడా ఆయనకు తెలుసు. లీధర్ గౌడ్ ఫోటో క్రెడిట్ ప్రత్యేక ఏర్పాటు. కొన్ని కథలు మొదట్లో సరళంగా అనిపిస్తాయి, కాని క్రమంగా భావోద్వేగ గందరగోళపు పొరలను విప్పుతాయి. ఒక సంభాషణతో
పరిష్కరించగలిగిన విషయం చివరికి పూర్తిస్థాయి కలహంగా మారుతుంది. పెళుసుగా ఉండే అహంభావాలు మరియు సంభాషణ లేకపోవడం అనేవి బహుశా విచ్ఛిన్నమైన కుటుంబాలలో అత్యంత సాధారణమైన అంశాలు. తెలంగాణలోని ఒక కల్పిత గ్రామం నేపథ్యంలో తెరకెక్కిన పల్లబురుసు టూత్ బ్రష్ అనే తెలుగు చిత్రానికి కథ అందించిన దర్శకుడు ఉదయ్ చౌహాన్ ఒక సార్వత్రిక కథను అన్వేషిస్తూ సినిమా హాలులో మనస్ఫూర్తిగా నవ్వుకున్నాక లేదా కన్నీళ్లు పెట్టుకున్నాక కూడా ప్రేక్షకులు దాని గురించి చాలా కాలం పాటు ఆలోచిస్తారని ఆశిస్తున్నారు. ఒక అపరిచితుడి దుఃఖాన్ని సినిమాగా మలచడంపై పల్లబురుసు దర్శకుడు ఉదయ్ చౌహాన్. పల్లబురుసు చిత్రం దంతవైద్యుడు సూచించిన మందులతో పాటు టూత్ బ్రష్ కూడా వాడమని శంభో సుధాకర్ రెడ్డికి సలహా ఇవ్వడంతో మొదలవుతుంది. వాటిని కొనడానికి అతని దగ్గర స్తోమత ఉండదు. దాంతో అతను రైల్వే గేట్మ్యాన్ గా పనిచేసే తన కొడుకు తిరుపతి మురళీధర్ గౌడ్ని ఆశ్రయిస్తాడు. దశాబ్దాలుగా తండ్రి కొడుకుల మధ్య సంబంధాలు ఎలా చెడిపోయాయో ప్రారంభ సన్నివేశాలు చూపిస్తాయి. ఆర్థిక బాధ్యతల భారంతో కొడుకు అయిష్టంగానే తన తండ్రికి అవసరమైనవి కొని చివరికి వాటిని పోగొట్టుకుంటాడు. దాంతో గందరగోళం చెలరేగుతుంది. ప్రకటన పల్లబురుసు తెలుగు. దర్శకుడు ఉదయ్ చౌహాన్. తారాగణం సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యద్మ, గోమతీర ర